దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. లేకపోతే రెండోసారి పాడతాం కాబట్టి అప్పుడు పాడతాం. మొదటి లైన్ పాడిన తర్వాత రెండోసారి కూడా అదే లైన్ పాడతాం కాబట్టి మీరు కూడా కలిసి పాడండి. నూతన ప్రియతను జరిగి
చక్కగా చదవడం మూడో ఎత్తు.
చక్కగా గ్రహించడం ఇంకొక ఎత్తు. వాక్యం చక్కగా గ్రహించడం. అసలు ఎత్తులకు పై ఎత్తు ఏంటో తెలుసా? వాక్యం ప్రకారం జీవించడం. ఈ ఎత్తులకు పై ఎత్తు అన్నమాట. ఈ పై ఎత్తు కనుక మనం ఎక్కగలిగితే సాధారణ చిత్త అయిపోతాడు. మన కుటుంబంలో సమస్య కూడా ఏమైపోతే చిత్త అయిపోతాయి. మనం ఏంటంటే ఎత్తులు ఎక్కుతున్నాం, కానీ ఎత్తులకు పై ఎత్తు ఎక్కట్లా. అన్ని ఎత్తుల కంటే పై ఎత్తు ఏంటో తెలుసా? ఖచ్చితంగా వాక్య ప్రకారం జీవించడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఇక్కడ వాక్యం చూసినప్పుడు మొదటి ఈరోజు గ్రహిద్దాం అంతా. ఈ మీరు చదివిన వచనంలో నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదాను. ఈ చిన్న వచనంలో మనం ఉన్నాం తెలుసా? మనం ఉన్నాం. ఇక నీతో అన్నాడు. నీతో అంటే ఎవరంటే మనమే, ఆయన బిడ్డలు. అక్కడ దేవుడు యెరూషలేముతో మాట్లాడుతున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనతో మాట్లాడుతున్నాడు. మనం ఉన్నాం ప్లస్ యుద్ధము చేయువారు అంటే మన శత్రువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వచనంలో మనం ఉన్నాము, మన శత్రువులు కూడా ఉన్నారు. ప్లస్ నేనే, ఇక్కడ మన దేవుడు కూడా ఉన్నాడు. మనం ఉన్నాము, మన శత్రువులు ఉన్నారు, మన దేవుడు ఉన్నాడు. అయితే శత్రువుల పట్ల మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యుద్ధము చేసేదను. అంటే మన పట్ల దేవుడు చేస్తున్న కార్యము మొత్తం 4 విషయాలు ఇక్కడ. ఈ వచనంలో మనం ఉన్నాం, మన శత్రువులు ఉన్నారు, మన దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు చేస్తున్న కార్యము, మన పట్ల దేవుడు చేస్తున్న కార్యము. చూసారా? 4 పాయింట్లు ఉన్నాయి మీరు అర్థం చేస్తే. ఈ వచనం మరి నిజంగా మనం ఆలోచించాలి ఈరోజు. ఇప్పుడు మన కాలం పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం. మీకేటో చెప్తాను. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. యుద్ధాలు జరిగిపోయిన కాలంలో యుద్ధాలు ఎలా జరిగినాయి తెలుసా? చాలా ఆశ్చర్యమైన యుద్ధాలు జరిగినాయి. అబ్బో, అసలు దేవుని ప్రజలు దేవుని పెట్టుకు చాలా యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో వాళ్ళు ఎదుర్కొన్న శత్రువులు కూడా కనపడతా ఉన్నారు. కనపడే శత్రువులతో వీళ్ళందరూ కనపడే ఆయుధాల చేత దేవుని సపోర్ట్ తీసుకొని సహాయం చేశారు. అంటే యుద్ధం చేశారు. అంతేందుకు దావీదు ఎంత మంచి యుద్ధం చేశాడని అసలు గొలియాతుని పడగొట్టుకోవడం విషయాలు చెప్పండి. గొలియాతు ఎదురుగా ఉన్నాడు, అందరూ భయపడిపోతుంటే దావీదు దేవుని పక్షాన్ని నిలబడ్డాడు వెళ్ళి. అందుకే ఏం చెప్పాడు తెలుసా? దేవుడు గొలియాతు ఎత్తుపడుతున్నప్పుడు దావీదు ఏం చెప్పాడు తెలుసా? నా పక్షాన నా శత్రువుతో నేను పోట్లాడుతున్నాను. నేనే అయితే నేను శత్రువుతో పోట్లాడుతున్నాను, కానీ యుద్ధం మాత్రం నాది కాదు. ఎవరితో చెప్పండి? యెహోవా అన్నాడు. ఇది నీతో యుద్ధం చేయవద్దు. ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరో? గొలియాతు. ఇప్పుడు దావీదు నీతో యుద్ధం చేసేవాడు గొలియాతు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు చేయొద్దు, నువ్వు నిలబడితే నీ పక్షాన్ని నేను నిలబడి ఆ యుద్ధాన్ని నేను చేస్తానని చెప్పాడు. అలాగే జరిగిందా ఆశ్చర్యం. అసలు ఆ యుద్ధం దావీదు చేసిన తర్వాత దావీదు రేంజ్ పెరిగిపోయింది. అక్కడి నుంచి హైలైట్ అవుతూ వచ్చాడు దావీదు. ఇంకా బైబిల్లో యెహోషాపాతు, ఆసా, ఇంకా మోషే అయితే యుద్ధాలు ఎలా చేశాడంటే ఒకనొక సమయంలో కొండ కిందేమో యెహోషువ ఉన్నాడు, అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. కొండ పైనేమో అహరోను, హూరు, మోషే ముగ్గురు ఉన్నారు అన్నాడు. నిశ్చితం చెప్పంటారా? ఈ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు చేతులు పట్టుకొని. ప్రార్థన చేస్తూ ఉంటే మోషే కూడా చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. కింద ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. పైన ప్రార్థన చేయడం ఆగిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. దీన్ని బట్టి అర్థం చేయొచ్చు. కొండ కింద అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధం యెహోషువ గారు చేసేది. ఖచ్చితంగా యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. ఎట్లా రుజువు అంటే వాడు పైన చేతులు పైకి ఎత్తే గెలుస్తున్నారు, చేతులు దించే ఓడిపోతున్నారు. దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు క్లియర్గా దేవుడే జరిగిస్తున్నాడు. అవన్నీ పాత నిబంధనలు యుద్ధాలు. మరి కొత్త నిబంధనలో ఇప్పుడు మనం చేసే రాబోయే దినాలు, భవిష్యత్తులో భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. అవన్నీ ప్రభు చూసుకుంటాడు. ప్రస్తుతం మన పరిస్థితి చూద్దాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాం. ప్రజెంట్ కాలంలో, ఇప్పుడున్న కాలంలో మనం యుద్ధాలు, మన శత్రువులు 5 ఉన్నారు. తెలుసా మీకు? 5 ఉన్నారు మన శత్రువులు మామూలుగా. ఇప్పుడు వాటితో మనం యుద్ధం చేయాలి. 5 పేర్లు ఒక్కొక్కటి చెప్తాను. మొదటి పేరు కూడా చెప్తాను. ఒకటి ఏంటి తెలుసా? అనారోగ్యాలు. ఫస్ట్ మనం యుద్ధం చేస్తుంది ఎవరు తెలుసా? మన శత్రువులు మామూలుగా. ఒక అనారోగ్యం అనుకుంటవచ్చు. ఒక ఆమెకు ఒక రోగంతో బాగున్నాం. ఒక ఆమెకి, ఒక మనిషిని కదిలేండి మినిమం ఎన్ని రోగాలు చెప్తున్నారు? తక్కువలు తక్కువ. ఏమో ప్రతిభ ఒక వ్యక్తిని అమ్మ నీకు ఏ రోగం అంటే రోగం అని చెప్తే రోగాలని చెప్తుందా? రోగాలు చూసారా? నవలాసంతా రోగం అంతా రోగాలు ఉన్నాయి. ఇన్ని రోగాలే చూసారా? ఒకరి కోసం ఇన్ని
నొప్పి అంటారు, ఈ నొప్పి అంటారు. అసలు కామన్గా ఉండే రోగాలు కొన్ని ఉన్నాయి, అప్పుడప్పుడు అటాక్ అయ్యే కొన్ని ఉన్నాయి ఆకస్మికంగా. మన ఈ మధ్య తురకపాలు న్యూస్ చూస్తున్నారు కదా, తురకపాలు మన ఊళ్ళో చాలామంది డైలీ చచ్చిపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అంతా అక్కడికి వెళ్ళి టెస్టులు చేస్తారు, వాటర్లో తల్లి వచ్చిందని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న కొత్త రకం వైరస్ వచ్చింది, స్పాట్ డెడ్ అంట. ఒక వ్యక్తి చచ్చిపోతే ఒక టీం అంతా అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తారు, కొత్త రకం వైరస్ అది. అసలు ఏ రకమైన రకరకాల అనారోగ్యాలు మనిషిని ఎంత పీడిస్తున్నాయి తెలుసా, ఎంత బాధిస్తున్నాయో. దేవుడు నమ్ముకున్న బిడ్డలకు కూడా ఏమని చెప్పండి, అనారోగ్యం ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, ఎంత బాధ పెడుతున్నాయి. మరి ఈరోజు నిజంగా నీతో యుద్ధం, అంటే మనతో యుద్ధం చేస్తుంది ఎవరో, అనారోగ్యాలు మనతో బాగా యుద్ధం చేస్తుంది. ఉదయం చేస్తుంది కానీ రాత్రి ఉండేదాకా ఈ అనారోగ్యాలు మాత్రం మన వెంటే వస్తున్నాయి, మనలోనే ఉన్నాయి. అసలు మనల్ని నిద్రపోనట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనుష్యానికి ఉండలేదు, కుదురుగా ఉండనిట్లా, నిలకడగా ఉండేట్లా, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తామని. అయితే దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు, నీతో యుద్ధం. ఒక ఆమె బైబిల్లో కొత్త నిబంధనలోనే ఆమె 12 సంవత్సరాల నుంచి చాలా భయంకరంగా బాధపడతాము. 12 years, ఒకటి కాదు రెండు కాదు. అసలు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తెలుసా. అసలు ఆ మాట చదివినప్పుడు మార్క్స్ 5:24 చదివాడు. 24 స్టాండ్ అయ్యా ఒకసారి. ఆ వచనం చూస్తే నాకు ఏమనిపించిందంటే మొత్తం 5:24. అది 25 చదవను, 25 మార్క్స్ వార్త చెప్పింది. చదవప్పుడు మొదలుగా 12 ఏళ్ళ మార్క్స్ వార్త 5:25. 12 ఏళ్ళ నుంచి చూడమ్మా, అనేక అండలించండి మాట, అనేక వైద్యులు. ఒకవేళ విజయవాడ ఉన్నట్లయితే రక్తస్రావం కలిగి ఈ జనరేషన్లో విజయవాడలో ఉంటే అనేక వైద్యుల దగ్గర ఉన్న రోగం రక్తస్రావం. గైనకాలజిస్టులు విజయవాడలో గైనకాలజిస్టులు ఎంతమంది ఉన్నారు? సుమారు 50 మంది ఉంటారా? 50 మంది గైనకాలజిస్టులు. మీకు తెలిసిన గైనకాలజిస్ట్ మంచి నెంబర్ 1 గైనకాలజిస్ట్ పేరు చెప్పండి. విజయవాడ యూట్యూబ్లో నెంబర్ మొదటి నుంచి 10 నెంబర్స్ కొడితే గైనకాలజిస్టులు అని పేర్లు వచ్చేస్తాయి బయటికి. మంగళగిరిలో కూడా ఉన్నారు గైనకాలజిస్టులు, ఆలోచించండి. మరి ఆమె నిజంగా విజయవాడ ఉంటే విజయవాడలో గైనకాలజిస్ట్ అందరి దగ్గరికి వెళ్ళుందా లేదా? వెళ్ళే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా తగ్గదా? ఇప్పుడు ఆమె అనారోగ్యంతో పోరాడుతుంది, ఆ బ్లడ్ బ్లీడింగ్ అనే రోగంతో చాలా పోరాటం చేస్తాం అలాగా. మనకు అక్కడి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్లో గైనకాలజిస్ట్ని బాగా సంప్రదించింది, అక్కడ కూడా నయం కాదు. మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ ఇప్పుడు ఎయిమ్స్ వరకు కాదు, ఢిల్లీ ఎయిమ్స్ వరకు వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్ వరకు కాదు, ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళింది. అక్కడ కూడా క్యూర్ అవ్వాలి చాలా. ఇంతకీ ఇంతమంది వైద్యం దగ్గరికి వెళ్ళి చివరి రిజల్ట్ ఏమొచ్చుకొని చూద్దాం ఒకసారి. రిజల్ట్ డబ్బులన్నీ ప్రయాసపడింది చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక. మరి ఇప్పుడు చెప్పండి, రోగం ఏమన్నా కంట్రోల్ అయిందంటారా? నార్మల్గా ఉందంటారా? తగ్గిందంటారా? మరి ఏమైంది? ఎక్కువైంది ఇక్కడ. అంటే ఇప్పుడు తనకున్న అనారోగ్యంతో తనే పోరాడింది. దేవుడు ఏమన్నాడు, నీకేదైనా అనారోగ్యం ఉంటే నువ్వు పోరాటం వేరు, నువ్వు ప్రయత్నం చేయడం వేరు, నువ్వు 30 తిప్పలు పట్టడం వేరు, నీ డబ్బు ఖర్చు పెట్టుకోవడం వేరు, నువ్వు తిరగడం వేరు. కానీ నీ అండలో నేను వస్తాను ఖచ్చితంగా. నీతో యుద్ధము చేయు వారితో నేనే. అంటే నేను యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే దేవుడు దాన్ని యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో తెలుసమ్మా? ఖచ్చితంగా వస్తే తప్పకుండా రావాలి. ఏంటి తెలుసా? వస్తే స్వస్థత రావాలి, లేదంటే ఆ అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చెయ్యని కూడా చేస్తారమ్మా దేవుడు తెలుసా? రోగం అట్టే ఉంటుంది, అనారోగ్యం అట్టే ఉంటుంది, కానీ అది మిమ్మల్ని ఏమి చేయలేదు. అంత ఎందుకు తెలుసా? ఏంటో నీకు ఇంత అనారోగ్యంగా ఉంటావు, అసలు నీకు ఏం అవ్వలేదు ఏంటంటే ఏం అవ్వదు. ఎందుకంటే నా లోపల ఉన్న అనారోగ్యంతో యుద్ధం చేసేది నేను కాదు, ఎవరో దేవుడు చేస్తాం. అందుకే మనం కంగారు పడాల్సిన అస్సలు అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్గా దగ్గరికి వెళ్తే అనారోగ్యంతో పేరు 2 రకాల టాబ్లెట్ ఇస్తాను, ప్రస్తుతం 2 రకాలు రాస్తున్నాను దేవుడు. సపోజ్ ప్రతి నాకు బాగోలేదని చెప్పేసి దేవుడు దగ్గర దేవుడు అంటాడంటే ఆమెతో 2 రకాల టాబ్లెట్ రాస్తున్నాను, రోజు 4 సార్లు వేసుకోమంటాడు. ఏంటి ఆ టాబ్లెట్ అంటున్నారా? మొదటి టాబ్లెట్ పేరు చెప్పంటారా? 2వ టాబ్లెట్ పేరు
మొదటి ట్యాబ్లెట్ పేరు చెప్తాను, రెండో ట్యాబ్లెట్. మొదటి ట్యాబ్లెట్ పేరు ఏంటి తెలుసా? భయపడకుండా. రెండో ట్యాబ్లెట్ పేరు అంటే ధైర్యంగా ఉంటుంది. ఈ రెండు ఉదయం వేసుకో, మధ్యాహ్నం వేసుకో, సాయంత్రం వేసుకో, రాత్రి వేసుకో, 4 పూట్ల. నీకు అనారోగ్యం ఉంటుంది. అనారోగ్యం ఉన్నా ఏముండకూడదు, నీకు భయం ఉండకూడదు. అనారోగ్యం ఉన్నా ఏముండాలి? ధైర్యం ఉండాలి. అంటే నీకు ఎంత అనారోగ్యం ఉన్నా భయం లేదు, ఎంత అనారోగ్యం ఉన్నా ధైర్యంగా ఉండాలి. అసలు ఆ అనారోగ్యం నేను చేస్తుందా? నిజం చెప్పండి మీరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన దేవుడు రాసే ట్యాబ్లెట్ భలే ఉంటాయి ఏమో నిజంగా. నువ్వు కంగారు పడద్దు, 2 ట్యాబ్లెట్ రాసిస్తా, వేసుకో. 4 రోజులు వాడు రా అన్నాడు. అయ్యా నిజంగా ఏంటో అనారోగ్యం అంటే అనారోగ్యం అట్లాగే ఉందయ్యా. మరి ఎట్లా ఉంది మనసు అంటే భలే ప్రశాంతంగా ఉందయ్యా, భలే ధైర్యంగా ఉందయ్యా అంటే రిపీట్. మళ్ళీ నెల, మళ్ళీ నెల ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ తిరిగి రాస్తున్నాడు. మళ్ళీ ఇంకో నెల వాడు, ఆ నెల కూడా వాడింది. అసలు ఆమె 2 నెలలు నుంచి అనారోగ్యం బాధపడుతుంది, కానీ అనారోగ్యం ద్వారా ఆమె పడిపోవడం కానీ, ఆమె వల్ల ఆమె చేసుకోకపోవడం కానీ, ఆమె హాస్పిటల్కి నిజంగా ఆ రకంగా వెళ్ళడం కానీ, లేదంటే ఆమె చచ్చిపోవడం లేదు, ఏం జరగలేదు అక్కడ. మళ్ళీ ఉన్న ఈ ట్యాబ్లెట్ అంటే మరి 3 నెలలు వాడాలన్నమాట. 1 సంవత్సరం వాడమాట, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 5 సంవత్సరం వాడిన తర్వాత ఇంకెంతకాలం వాడాలి మరి దేవా అన్నట. దేవుడు కనుక చచ్చిపోయిందాక వాడతాడు. సరిపో చచ్చిపోయిన దాకా వాడాల్సింది. షుగర్ ట్యాబ్లెట్ ఎట్లా వాడతా చెప్పండి? అవి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటే జనాలు వాడతారు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ అయినా సరే చచ్చిపోయిన దాకా వాడాల్సిందే. మరి ఈ 2 ట్యాబ్లెట్లు నువ్వు చచ్చిపోయిన దాకా నీకు ధైర్యం ఇచ్చి భయపడతావు, వాడదామా? దేవుడికి విధేయత చూపించాలి ఖచ్చితంగా. అట్లాంటి ట్యాబ్లెట్లు ఇచ్చి దేవుడు మనలో ఉండి అనారోగ్యాన్ని యుద్ధం చేస్తాడు. తెలుసా? అని ఎలా ఏం చేయొచ్చు. అందుకని మొదటి పేతురు రాసిన 2వ అధ్యాయంలో 24 వచ్చింది ఇలా ఉన్నాయి. మొదటి పేతురు 2:24 అనారోగ్యాల్లో ఆయన పొందిన గాయాలు, ఆయన ఎలా ఏం చేస్తాడంటే నిజంగా నీ అనారోగ్యం నా అనారోగ్యం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గాయాలు పొందుతున్నాడు. అందుకన్నాడు నీతో యుద్ధం చేస్తుందా నీ అనారోగ్యం వల్ల? అలా అనారోగ్యం నన్ను విడిచిపెట్టలేదయ్యా, అది నన్ను ఎంతో బాధపడతాను ప్రభు అన్నాడు. నువ్వు కంగారు పడదు, దాన్ని నాకు అప్పగించేసింది. దాంతో నేను ఆడుకుంటాను, దాన్ని నేను చూసుకుంటా, దాంతో ఎంతో నేను చేస్తాను. నువ్వు చేసావు కాదు, ఏం చేస్తే ఎక్కువ చేసుకోవాలి, కూర్చో అంటాడు అన్న దేవుడు. నిజంగా ఒక్కసారి ఈ మాట నమ్మను మీరు. నిజంగా ఈరోజు నిజంగా మనం యుద్ధం చేస్తాం. తెలుసా మీకు? ఈరోజు చర్చలు చాలా మంది ఏం పెట్టుకుని వస్తారా చెప్పండి? అనారోగ్యంతో వస్తారు కదా, ఎక్కువగా ప్రార్థన అదే చేయమంటారు. అనారోగ్యం కోసం ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయమంటే నువ్వు ఈ కాసేపు కాలేజ్ అడిగి ఎక్కువగా డిసీజ్ పెట్టుకుంటాం. డబ్బులు జరుగులకి 1 రోజు 2 రోజులు పోయే కాదు, లైఫ్ లాంగ్ వస్తాయి ఈ డబ్బులు, లైఫ్ లాంగ్ ఉంటాయి. మరి ఏం చేయాలి? మరి ఏం కంగారు పడదు, అది చేదరించుకుందామా? ఎందుకు జీవితం వెనక్కి అనుకుందామా? కంగారు పడదు. మీతో యుద్ధం చేసే అనారోగ్యాలతో నేనే యుద్ధం చేస్తాను. ఆ నేనే నా దగ్గర నేను కూడా పెట్టుకుంటావు, పెట్టుకో, వదిలే. అది నేనే అది పెట్టి చెప్పండి. నేనే అంటే నేను తప్ప ఇంకెవ్వరు యుద్ధం చేయలేరు. ఒకటి మొదట ఎవరిదంటే అనారోగ్యాలు. అందుకని విశ్వాసం అందరికీ అనారోగ్యాలు ఉన్నాయి. అవి ఏం చేయలేదు, దేవుడికి సహాయం చేస్తాం. రెండోది, దేంతో మనం యుద్ధం చేస్తున్నామంటే అది కూడా నేను పేరు పెడుతుంది ఆర్థిక పరిస్థితులు. చూస్తే ఏదైనా ఆ రోజు అమాలేకులు, హిత్తీయులు, హివ్యులతో పోరాడుతుంటే ఈరోజు విశ్వాసం దేంతో పోరాడుతున్నారు? ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ నీడ్స్, డబ్బు. ఈరోజు చాలా మంది చూడండి, ఈరోజు మందిరంలో నిజంగా చాలా మంది చూడండి, వాళ్ళ వాంటికి ఏంటి చెప్పండి? అసలు దేవుడు నిజంగా విశ్వాసం యొక్క మెయిన్ అవసరం ఏంటంటే డబ్బులు. అప్పులు పేపర్లో కూడా చూస్తున్నారు కదా, అప్పులు కాడలేక ఎంతమంది అసలు మన ఇండియాలో, మన భారతదేశంలో అప్పులతో ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? అప్పులు కాడలేక, అప్పులు కట్టలేక, అప్పులు తీర్చలేక ఐపీలు పెట్టి చివరికి ఎంత భయంకరంగా అయిపోతున్నారు. పెరమాకులు డిస్టెంట్గా కూడా ఒక జరిగింది. అప్పులు అయిపోయి ఒక పెరమాకు ఏంటి, ఒక జిల్లా ఏంటి, ఒక ప్రాంతం ఏంటి, అప్పులు అయిపోయి ఎంత అప్పులు కనుక ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? మనశ్శాంతిగా ఉంటాయమ్మా? ప్రశాంతంగా ఉంటాయా? ఎక్కడికి వెళ్తారు అవే కోట్లు. అందుకే అది దేవుడు నమ్ముకున్నాడు కాదు, దేవుడు నమ్ముకున్నాడు కూడా ఉన్నాయేమో తెలుసా? దేవుడు నమ్ముకున్నాడు కూడా ఈ డబ్బు సమస్యలు ఉన్నాయి. అది కొంతమంది
కొంతమంది నాకు ఇప్పుడు మనం దేవుని నమ్మకం బిడ్డల గురించి నేను మాట్లాడతాను. వాళ్ళలో అయితే కొంతమంది భర్తతో వాళ్ళు కాపురం కూడా ఎలా చేస్తారు, డబ్బులు బట్టి చేస్తారు. తెలుసా మీకు? కొంతమంది ఇప్పుడే రీసెంట్గా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు, కౌన్సిలింగ్. మరి కొంతమంది చెబుతున్నారు నాతో, ఏం చెప్తున్నారంటే నెలకి ఇస్తే కానీ ఉండదంట, లేకపోతే వెళ్ళిపోయిందంట, మరి ఏం చేయమంటారు? జస్ట్ ఇప్పుడే ఫోన్ కాల్ బయటికి వెళ్ళారు మాట్లాడారు. చూడండి ఎంత భయంకరంగా పరిస్థితి. అంటే ఎందుకు ఇలా అంటే అంత దారుణం అంటే డబ్బులతో ఏం చేస్తున్నారు చెప్పండి, చూడు ఆడుతున్నారు జనాలు. ఇప్పుడు ఈ విశ్వాసి ఎవరితో పోరాడాలి? తనతో కాదు, డబ్బులతో పోరాడాలి. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది విశ్వాసంలో. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా ఒకసారి ఆలోచించినాము. మన ఆర్థిక పరిస్థితులన్నీ అసలు వాటిలో మనంగా పోరాడాలి. ఆర్థికంగా మనం దీవించబడాలంటే, ఆర్థికంగా మనం ఆస్వాదింపబడాలంటే దేవుడు చెప్పింది చేయాలన్నమాట. ప్రభు చెప్పింది నాకు తెలిసి ఇప్పటివరకు నేను నా అనుభవంలో చూస్తున్నాను కదా, ఈ పరిచయ సేవలో ఎవరైతే ఆర్థికంగా ప్రభు చెప్పినట్టు చేస్తున్నారో వాళ్ళకి ఏ కొత్త లేకుండా దేవుడు కాపాడుతున్నాడు నాకు తెలుసు ఖచ్చితంగా. ద్వితీయోపదేశకాండం 28:14 చదవండి. ద్వితీయోపదేశకాండం 28:14. వాటిని పూజింపకయు నుండిన ఎడల నీవు అనుసరించి నడుచుకొనువలెనని నేను నీ ఆజ్ఞాపించి చూచుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను ఘనత నియమించును కాక. నీ తోకగా నియమింపుడు. నీవు హైవలుగా వచ్చారు కదా 13. నీ దేవుడైన యెహోవా దాన్ని చేతికి అప్పగించుకొనును. దానిలో మగవారిని అందరినీ కత్తివాత చేత హతము చేయును. 12 ఒకసారి చూడండి. యెహోవా ఈ దేశం మీద వర్షము దాని కాలమును కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పు చేయవు. దేవుడు ఊరిలో చెప్పాడు అనుకుంటారా? ఈ సంవత్సరం వాగ్దానం అంత అదేనమ్మా, తెలుసా మీకు? ఈ సంవత్సరం వాగ్దానం తెలుగులో మీకు ఆ పైన మాట ఏంటి తెలుసా? ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ఇదనమాట వాగ్దానం. ముళ్ళు ఒక దిగిని అంట, దిగితే దాన్ని వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 20 రోజుల వరకు దాన్ని ట్రీట్మెంట్ జరిగింది. 20 రోజుల తర్వాత అది క్యూర్ అయిందంటే మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ మన మంది వచ్చిందంట. ఈసారి పోగోని మళ్ళీ పడిందండి. మళ్ళీ కష్టం మళ్ళీ దిగి అంట. మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాను తెలుసా? హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అప్పటికి ఆ ఓనర్ చెప్తున్నాడు, ఒక్క ఓనర్, నేను చెప్పాను కదా నేను వెళ్ళొద్దని, ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇట్లాగే మాట్లాడాను. అయినా సరే మళ్ళీ మూడోసారి పడిందంట. ఇలా 14 హాస్పిటల్ పాలైపోతుందంట. బాడీ అంతా అన్ని గాయాలైపోతాయి. ఆ ఓనర్ మరి చెప్పాడంట, దాంతో నువ్వు పోరాడలేవు, నీ వల్ల కాదు, నువ్వు జాగ్రత్త అని చెప్తే అప్పుడు ఒళ్ళు పొందంటే అరుస్తుందంటే పట్టలేదండి. ఇప్పుడు సెట్ అయిందన్నమాట. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆ ముళ్ళ పొంద ముళ్ళు దేని గుర్తుంటే పాపానికి ఉన్న ముళ్ళు అన్నమాట. పాపంతో మనం పోరాడలేము. తెలుసా మీకు? పాపంతో పోరాడతారు మీరు? పాపంతో మీరు ఫైటింగ్ చేస్తారా? ఓడిపోతారు. అందుకే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వేసుకున్నాడు అన్నాడు. ఎవరు 4వ వచనం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీరు పాపంతో పోరాడులో రక్తము పాలక ఇంకా దాన్ని ఎదిరింపలేరు. పాపంతో ఫైటింగ్ మామూలుగా అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అసలు పాపంతో మనం ఫైటింగ్ చేయలేము, మనం ఓడిపోతాం. పాపం పౌలు గారు కేక పెట్టాడు ఏంటి తెలుసా? నేను మేలైతే చేయాలనుకున్నాను కానీ ఏం చేస్తానంట? చేయకూడదు, వీడే చేస్తాను. నేను అనుకుంటాను చేయకూడదని, కానీ చేయాలనిపిస్తుంది, చేసేస్తాను. నష్టం తెచ్చుకున్నాం, శిక్ష తెచ్చుకున్నాం, అవమానం చేస్తాం. ఈరోజు ఉదయం వేసిన కాడి నుంచి రాత్రి కొన్నంత బట్టికి ఎన్ని పాపాలు ఈ పాప లోకంలో నిజంగా చూడండి. ఎవరు మరీ పాడైపోతున్నారు. ఇందాక శ్రవంతుడు పాట పాడారు. ఆ పాట పాడుతున్నప్పుడు నేను పాడలేదు కానీ అర్థం చూస్తున్నాను. పాట పాడుతుంది అర్థం. రెండవ మీనింగ్ ఏంటి తెలుసా? చూడండి, తలంపులు తపన అన్నీ ఎరిగి ఉన్నావు. నాకు అర్థమైంది లేదు, తెలియదు. మన కీర్తన కూడా అర్థమైంది లేదు పాట.
అర్థం చేసుకుని పాడమంట ఎవరికైనా అర్థం చేసుకున్నప్పుడు ఎందుకప్పుడు పాడి నలుగురు ఉన్నారు 5 ఉన్నారు అర్థం చేసుకుని పాడితే మంచిది. అర్థం చేసుకుని పాడితే ఎవరి కోసం పాడుతున్నారు? ఆ పాట ఎవరి కోసం పాడాలి? జగన్ ఉంచండి మీరు ఒక మాట అది మాట వింటాము. నా కోసం పాడుతున్నారా? నా కోసం అయితే నేను సింగిల్గా ఉన్నప్పుడు పర్లేదు ఉంటాను మంచి లేదా రోజు మధ్యలో ఉంటాను. ప్రభు చూస్తున్నాడు, నవ్వుకుంటాడు అని చూసి ఇంకా చూడు అసలు రెండో వచ్చి మరీ దాముతుంది కదమ్మా చదివితే అసలు వెనక ముందు ఉన్నావు ఉన్నాడా మరి మీరు కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా మంచి పాట సెలెక్ట్ చేసుకుని పాడారు, మంచిగా ఉన్నారు చూసారు. ధన్యవాదం వేసుకురాలి కృతజ్ఞత చెప్పాలి. అన్నీ చూస్తాడు. సింగిల్గా ఉన్నప్పుడు మరీ చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మీ జీవితాన్ని దేవుడు ఒక ఫోకస్ ఉంటుంది మీ మీద లైట్. ఇప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు కెమెరా తీస్తారు కదా వీడియోలు, అంత దగ్గర లైట్ ఉంటుంది కదా, లైట్ ఎలా పెట్టుకుంటాడు, కెమెరా తీస్తూ ఉంటాడు. అలాంటి కనపడతారు. మీ పెళ్లి రోజు జరుగుతూ ఉంటారు. దేవుడు ఒక కెమెరా పెట్టి రోజు మీ వెంట తిరుగుతూ ఉంటాడు. ఎక్కడుంటే అక్కడ ఏదైనా రాగా మాట్లాడుతుంటే అక్కడే మొత్తం రికార్డ్ అయిపోతాడు. రేపు ఆ రికార్డులన్నీ ఊరుతోతాయి. అమ్మ చూసారు అది చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు చెప్తున్నాను? మనమైతే పాపంతో పోరాడలేము. ఈ తప్పు చేయకుండా ఉండాలి. ఈ తప్పు చేయకుండా అప్పుడే ఎక్కువ చేయాలి తప్పులు. ఒక మంది ఈ రోజు సీరియలే చూడకూడదు కదా, ఆ రోజు విచిత్రం చూసేది కానీ 3 చూస్తున్నాడు ఇంకా వేరే ఇంకా అట్లా అసలు ఈ రోజు నేను ఈ తప్పు చేయకుండా ఉండాలంటే ఆ రోజు ఎక్కువ చేస్తారు. ఆలోచన చూడండి, ఆ రోజు ఎక్కువ పడిపోతున్నారు. అసలు నేను మాట్లాడితే అందరు కోపాలు అసలు ఈరోజు మాట్లాడకూడదంటే ఆ రోజు ఎక్కువ మాట్లాడి చెప్పుకోవడం అవుతున్నాయి. ఎందుకు మరి తిరిగి ఇట్లా? ఎందుకంటే ఆ పాపం ఆ రంగం మన మీద పోరాటం, మన మీద కొట్లాడుతున్నాం. అందుకే ప్రభా నాతో ఉదయం దేశం కానించి రాత్రి పొందేదాకా ఈ పోరాటం పాపం అనేది నా మీదకి వచ్చి నన్ను లొంగదీస్తుంది ప్రభా. దీంతో నేను చాలాసార్లు ఓడిపోతున్నాను, అందుకే సమాధానం కోల్పోతున్నాను, మనశ్శాంతి లేదయ్యా. ఇక నా వల్ల కాదు ప్రభా, నీతో యుద్ధం చేయమంతో నేనే యుద్ధం చేస్తానని చెప్పావు. నీకు ఈ పాపం విషయం నీకు అప్పు చెప్తున్నాను, నువ్వే అని. ఒక పాపాత్ములు అనే స్త్రీ కూడా తన యుద్ధం దేవుడికి అప్పగించేసింది. పోరాడలేక ప్రభు సమాధానం ఇచ్చాడు ఆ నిజం. అందుకే గమనించాలి అందరూ కూడా. ఇక 3వది ఏం తెలుసు? అవమానాలతో మనం పోరాడుతున్నాం. వాటి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి విజయం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాటి మీద ఈ పోరాటాన్ని నువ్వు క్లోజ్ చేసేస్తే దేవుడికి అప్పు చేస్తే దేవుడు చూసుకుంటున్నాడు. అందుకే కదమ్మా 2025 సంవత్సరాల క్రితం పరలోకం చేసుకున్న ఒక భూలోకాన్ని ఎందుకు వచ్చాడు తెలుసా? పాపం మీద పోరాటం వచ్చాడు. పాపం మీద అద్భుతమైన ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. పాపాన్ని ఒకటి కలిగించేశాడు. ఇక పాపం మీద అధికారం లేదు మన మీద. పాపానికి మన మీద అధికారం లేకుండా చేసేసాడు. ఎంతగా పోరాడాడు తెలుసమ్మా పాపం. అసలు విచిత్రం ఏంటంటే ఆ పాపం మీద పాపం మన మీద పోరాడుతూ ఉంటే దాన్ని జయించడానికి చివరికి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆ ప్రాణాలు కూడా ఎలా వచ్చింది. నీ కోసం నా కోసం, నీ పాపం నా పాపం, ఆ పాపాల మీద మనకు జైలు రావడం కోసం దాంట్లో మనకు వినిపించాలని ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలో మనకి వెళ్ళాడు. కానీ పాతాళంలో పాపం చేసిన వాళ్ళే పట్టుకుంటారు, పాపం చేయని వారిని పట్టుకోలేదు. యేసు ప్రభు పాపం లోకంలో ఉన్నాడు కానీ పాపం చేయలేదు, అందుకే ఆ పాతాళంలో పట్టుకోలేదు. అక్కడి నుంచి చెర వ్యక్తిని ఆ చెరను చెరగా తీసుకొని మళ్ళీ మధ్యాకాశం వెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ చెరని దాన్ని పరదేశాడు. అక్కడ ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు. ఎంత అద్భుతంగా పాపంను జయించాడు. కాబట్టి జయించిన ఆయన మనం పాపం విషయంలో పోరాడుతున్నప్పుడు మనకి జయాన్ని ఇచ్చేది ఆయన. అందుకని అనారోగ్యాల మీద మన పోరాటం దేవుడే చేస్తానని చెప్పాడు. 2 అప్పుల మీద ఆర్థిక సమస్యల మీద పోరాటం ఆయన చేస్తానని చెప్పాడు. 3 అవమానాల మీద పోరాటం ఆయన చూసుకుంటాడు. నాకేమైంది ప్రభా, ఈ పోరాటం నాది కాదు, పోరాటం నీది ప్రభా. జస్ట్ ఈ పోరాటం నిలబడాలంటే నా పక్షాన్ని నిలబడి నా పక్షమున వాడితో నువ్వు యుద్ధం చేసి నాకు జయాన్ని ఇస్తున్నందుకు నేను వందనాలు అని చెప్పాలి. దేవుడు అలాగే ఇస్తున్నాం మనకి. లేదంటే మనం ఏనాడు ఓడిపోయేవాడు. ఈరోజు ఇక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు, అంత కృపిస్తున్నాడు. 3 నెక్స్ట్ 4వది ఏంటో తెలుసా? 4వ ఈ పాయింట్ చెప్తాను. 4వది అపవాది. 4వది ఎవరమ్మా? అపవాది. ఎంత భయంకరంగా అపవాది రోజు మన మీద పోరాటం చేస్తాను. మీకు అందరూ తెలుసు ఈ వాక్యం. మొదటి పేజీలో 5వ అధ్యాయంలో ఎవరిని పెరుగున్నా ఎన్నో రోజులు చూడండి. మొదటి పేజీలో 5వ అధ్యాయం వాడు ఎలా తిరుగుతున్నాడు అసలు? మొదటి పేజీలో 5వ అధ్యాయం 8వ వచ్చిన
ఆ. ఆ. ఎవరిని వెలుగుతున్నా ఎట్లా తిరుగుతున్నాడు చూడు. అపవాది ఎంత భయంకరంగా మన దాడి చేస్తున్నాడు. అందుకని అపవాదిని మనం ఎదిరించగలము ఆలోచించండి. మన వల్ల కాదు, మనం ఎదిరించగలము. అందుకని మన పక్షంలో దేవుడే అపవాదిని ఏం చేశాడు? పోరాటం చేశాడు. అపవాదిని ఎలా ఓడించాడు యేసుప్రభువు గారు? మాట చెప్పండి. అపవాది, నేను ఒక మాట అడుగును చెప్పండి, పిల్లలు చెప్పాలి, పిల్లలు నలుగురిలో ఉంటారు. అపవాదిని దేవుడు ఎక్కడ ఓడించాడు, ఎలా ఓడించాడు? మొదటి పాయింట్, అపవాదిని దేవుడు ఎక్కడ ఓడించాడు? కరెక్ట్గా చెప్పాలి మాసం. ఈ నలుగురు అపవాదిని దేవుడు ఎక్కడ ఓడించాడు? చెప్పు. తర్వాత మాస్టర్ చెప్పంటారా? చెప్పాలా? అంటే దర్శనం ప్రకారం కొండ మీద జస్ట్ అపవాదిని ఎదుర్కొన్నాడు. ప్లేన్స్లో అపవాదిని ఎదుర్కొన్నాడు. అయితే ఒక మాట కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ చెప్పండి, అపవాదిని ఎక్కడ జయించాడు? కలువరి సిలువలో జయించాడు. ఎలా జయించాడు? ఒక మాట చెప్పాలంటే ఆయన మరణం ద్వారా. చూసారు, సిలువ మీద ఆయన మరణం ద్వారా అపవాదిని జయించేశాడు. అపవాది ఆయుధాలన్నీ క్లోజ్. ఇక వాడి పోరాటం మన మీద సాగలేదు. మనం అనుకున్నాం కదా, ఉదయాన్నే మిమ్మల్ని కడగొట్టడానికి అపవాది ఎంతమంది వస్తాడు? నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు సాతానికి ఎంతమంది కొడుకులు అని చెప్పారు? ఏదైనా చెప్పడం కనీసం సైతానికి ఎంతమంది కొడుకులు? ఎంతమంది? మామూలుగా మీకు ఉదాహరణ చెప్తూ చెప్పారు కదా, సాతానికి ఎంతమంది కొడుకులు? వాడు భయపడతారు కాదు. ఇప్పటికైనా వినండి, పర్లేదు. మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే సాతాను మొత్తం 4 గ్రూపులు. పెద్ద కొడుకు, రెండోవాడు, మూడోవాడు, అందరికంటే చిన్నవాడు. పెద్ద కొడుకుని చూస్తుంటే చాలా మంది ముందుకు వస్తున్నాడు. వాడు పెద్ద పనే చేస్తున్నాడు. ఏంటి వీళ్ళు చేస్తుంటే అసలు మందిరానికి రానిడాడు. వాడు జనాలంటే మందిరానికి కూడా అడిగినాడు. అసలు మందిరం అంటే తెలియకుండా చేస్తాడు చాలా మంది. పెద్ద కొడుకు చేసే పని బాగుంది, పెద్ద పని. ఇక పెద్ద కొడుకుని ఎదిరించి జయించి మొత్తానికి కొంతమంది పెట్టిన మందిరం లోపలికి వస్తున్నారు. ఇక రెండో కొడుకు బయలుదేరాడు. రెండోవాడు బయలుదేరి ఏం చేస్తాడు సార్? అసలు మందిరంలో కుదురుగా కూర్చొనిడాడు. వాడు ఫస్ట్ వాడేమో రానియడు, రెండోవాడేమో కూర్చొనియడు. అసలు మందిరంలో కుదురుగా కూర్చుంటారమ్మా. మన సువార్తకుడు కొంతమంది కుదురుగా కూర్చొని విచిత్రం. దేవుడు కొంతమంది కూర్చున్నారు, మరి కొంతమంది మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. అలా పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది కుదురుగా కూర్చొనియడు. కొంతమంది అక్కడక్కడ విహారయాత్ర చేశారు, కొంతమంది పనులు చేశారు, కొంతమంది అసలు ఫంక్షన్ కోసం వచ్చారు కదమ్మా, ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు తిరుగుతున్నారు బయట. ఇక్కడ చూస్తూ ఉన్నాను నేను కెమెరా అంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కుదురుగా ఉండలేదు. రెండో కొడుకు పని మొత్తానికి కొంతమంది కూర్చున్నారు. కొంతమంది దగ్గర ఇక మూడో కొడుకు కూర్చున్నారు మీద చెప్పేసి మూడో కొడుకు బయలుదేరారు. వాడు ఏం చేసినట్టు తెలుసా? అసలు ఇవన్నీ లేదనుకుంటున్నారు. కూర్చున్నాడు వెళ్ళా సరిగా, అసలు వెళ్ళా. ఎన్నే కూడా చేశాడు మూడో కొడుకు. కొంతమంది మూడో కొడుకులు కూడా చేయించి విన్నాను జాగ్రత్తగా. నాకు బాగా అర్థమైంది. కూర్చున్నాడు ఎలా అర్థమైంది. కానీ కేక్ కట్ చేసుకుని వెళ్ళారు. అంటే ఏంటి? విన్న ప్రకారం మీరు జీవించొద్దు, చెయ్యొద్దు అని 4వ కొడుకు పైన చేస్తాడు. మొదటి కొడుకు రానియడు, రెండో కొడుకు కూర్చొనియడు, మూడో కొడుకు విననీయడు, 4వ కొడుకు చెయ్యనీయడు. మొత్తానికి 4 కొడుకులు ఎంత పోరాడుతున్నారంటే విశ్వాసం నశించిపోయే ఆత్మల మీద 4 పోరాడుతున్నారు బాగా. అయితే మనం ఆ పోరాటాన్ని మనం చేయలేము, ఏం చేయలేము. అందుకే నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తానని చెప్పాడు. అందుకే ప్రభు అపవాదిని నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు ప్రభు చూసుకుంటాడు. ఎవడే కార్యం జరిగిస్తాడు? ఎట్లా జరిగిస్తాడు తెలుసా? ఏమో చెప్పడం, ఏ మూడుగా ఎప్పుడు దేనికోసం పెట్టాడు తెలియదు. అంత ఆశ్చర్యం ఉంటుందంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక సేవకుడు వచ్చాడు వాక్యం ఇవ్వడానికి. కొన్ని వేల మంది కూర్చున్నారు అక్కడ, కొన్ని వేల మంది కూర్చున్నారు అన్నమాట.
అయితే విచిత్రం ఏంటంటే ఆ మీటింగ్ వాక్యం చెప్తుంటే మైకులో వాకాలు కట్టారు, బాక్సులు పెట్టారు. అయితే అక్కడున్న పోలీస్ జీప్ వచ్చిందంట, వచ్చి ఆగి వచ్చేసారు లోపల. వచ్చేసి ఏం చేశారు తెలుసా, మీరు వాక్యం చేయడానికి వీల్లేదన్న. ఎందుకంటే మిమ్మల్ని వాక్యం చేయడానికి తెలిసిన ఆ మాస్టర్ గారు వాళ్ళ పెద్ద గొడవలు ఉన్నాయి, ఇప్పుడు వాక్యం చేయడానికి వీల్లేదని మైకులన్నీ ఆపేసి. ఇప్పుడు ఇది అయిన చాలా లోపల ప్రభా అపవాది ఎంత పోరాటం చేస్తాడు, వాక్యం చెప్పలేటది ప్రభా, కొన్ని వేల మంది కూర్చున్నారు, ఎట్లా ప్రభా నేను వాక్యం చెప్పేది అనుకున్న సమయంలో ఎట్టి పరిస్థితులు మీరు చెబితే ఒకవేళ మీరు మౌలు చెప్పుకోండి, మైకులో చెప్పగలరు. మొత్తానికి ఈ అవకాశం ఇచ్చాడు. మైకుల్లో చెప్పొద్దు, మౌలు చెప్పుకోండి. ఇన్ని వేల మందికి నా నోట్లోంచి ఎలా చెప్పాను ప్రభా, అయినా సరే చెప్పన్నాడు దేవుడు. అయితే వీళ్ళు మళ్ళా మైకులు పెట్టాలని చెప్పేసి ఆ జీబులో ఉన్న పోలీస్ జీబు ఉంది కదా, జీబులో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు అనమాట. ఆ కానిస్టేబుల్ని ఆ యాంప్లిఫైర్ దగ్గర ఉంటాడు. యాంప్లిఫైర్ దగ్గర కుర్చీ వేసి నువ్వు మీరు కూర్చోండి, మైకులు పెట్టేయకూడదు అని చెప్పేసి ఎస్ఐ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మైకుల దగ్గర కూర్చున్న ఆ కానిస్టేబుల్ ఆ మైకులు పెట్టలేకుండా చూద్దాం కూర్చున్నాడు. ఈయన మైకులు లేకుండా వాక్యం చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఇప్పుడు ఈ మాట ఆ హెడ్ కానిస్టేబుల్ హృదయాల్లోకి వెళ్ళిపోయి అందరూ బాగానే ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపని ప్రభా అని ఏడుస్తా ఉన్నాడు. ఆయన మారుమనసు వచ్చినాడు. ఇప్పుడు ఎంత పెద్ద కూడిక ఎవరి కోసం పెట్టించాడు చెప్పండి, దేవుడు ఆ వ్యక్తి కోసం పెట్టించాడు. సరే, ఇక్కడ అపవాది ఏం చేసి అనుకుంటున్నాడంటే అసలు మీటింగ్ పెట్టకుండా పాడు చేయాలనుకున్నాడు. కానీ ఆయన పక్షాన దేవుడు ఉండి సాతానుతో పోరాడి ఒక ఆత్మను ఏం చేశాడు చెప్పండి, రక్షించాడు. మనం చెప్పలేం, మనం అనుకున్నాడు కాదు, దేవుడు అనుకున్నవాడు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ నడిపిస్తాడు. మీరు ఎన్నేనో అనుకోండి, ఎందుకంటే నీతో యుద్ధం చేసే వాళ్ళతో నేనే యుద్ధం చేస్తాను. అపవాది అనేక ఆత్మలు రానియకుండా వాడు ఎంత పోరాటం చేస్తాడో తెలుసా. అయినా మనం బాధపడద్దు, మన పక్షాన దేవుడు ఉండి ఆయన పోరాటం చేస్తాడు. అపవాది మీద 4 అనారోగ్యాల మీద పోరాటం అయింది. మనం పోరాడుతున్నాం. అదే మీరు చూసుకుంటాం, నేను చెప్పిన విషయాలు రోజు ఉంటుంది పోరాటం. మీకు అనారోగ్యం మీద రోజు ఉండదు, ఒకదా ఉంటుంది చెప్పండి. తర్వాత రెండోది ఆర్థిక సమస్య మీద ఉండదు. మూడోది అవమానాలు, తప్పులు చేస్తాం, చిన్న విషయాలు పడిపోతాం. 4వది రోజు వస్తాడు అపవాది. ఇప్పుడు 5వది ఈస్టర్ రోజు ఉంటుంది ఆత్మీయత. 5వ పని తెలుసా, ఆత్మీయత మీద మన పోరాటం. రోజు పోరాడుతూ ఉంటాం, యుద్ధం చేస్తూ ఉంటాం. ఏంటి ఆత్మీయత? రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదువుకోవాలి, రోజు క్రమంగా మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచి సాక్ష్యం చెప్పాలి. ఎంత మంచి ఉంటుందో లోపల ఆత్మ సంబంధంగా నేను బాగా ఎదగాలి అని ఆశ ఉండాలి కదా మీకు. కానీ విచిత్రమైన తెలుసా, వాళ్ళ ఆత్మీయంగా మనం ఎదగాలని ఎంతో పోరాటం చేస్తున్నాం. కానీ ఏం చేస్తాం చెప్పండి, పడిపోతాం. ఆత్మీయంగా ఉండాలనిపిస్తుంది, ఉండలేకపోతాం. మరి ఈ విషయంలో ఆత్మీయంగా మనం అభివృద్ధి అవ్వాలంటే ఈ విషయంలో కూడా దేవుడే మన పక్షాల నుండి పోరాటం చేశాం. బహుశా తెలుసా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి ఏమి తెలియదు. వాస్తవంగా తెలియకపోయినా వాక్యం చక్కగా చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చక్కగా మందిరానికి వస్తున్నారు, దేవుడి పనులు చక్కగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ వల్ల అయితే భావమై వాళ్ళు అయితే చేయలేరు. మరి ఎట్లా చేయగలుగుతున్నారు వాళ్ళు చెప్పంటారా? వాళ్ళతో ఇది పోరాడుతున్నప్పుడు దేవుడే వాళ్ళ పక్షాల నుండి హెల్ప్ చేసి వాటిని జయించడానికి సహాయం చేసి వాళ్ళు ఆత్మీయంగా ఉండడానికి సహాయం చేస్తారు. మనం ఆత్మీయంగా ఉండాలంటే నువ్వే మన పక్షాన్ని పోరాడతాడు. ఆత్మీయత ఆయన తీసుకొచ్చిన ఆత్మీయతే మనకి ఈరోజు. అందుకే ప్రభా ఆత్మీయత విషయంలో కూడా నీవే నా పక్షాన్ని ఉన్నావయ్యా. దాంతో నేను ఎంత పోరాడిన ప్రతిసారి ఓడిపోయాను. ఈరోజు నాకు మంచి ఆత్మీయత ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. నిజంగా కొంతమంది చూస్తే చక్కగా ప్రార్థన చేసుకుంటారు, చక్కగా వాక్యం చదువుతున్నారు. అందరూ కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా, వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా. అందుకే నేను మొన్న మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, చూసారా? ఏం మెసేజ్ అంటే ప్రతిరోజు ఎలా ప్రార్థన చేసుకుంటావు నువ్వు మామూలు కాదు, పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు రగిలించబడుతున్నావు. ఆత్మదేవుని రగిలిస్తూ నీ చేత ప్రార్థన చేయించాలి. అది నీలో జరుగుతుందా? అలా జరిగితే నువ్వు ధన్యుడివేనా? ఏదో మొక్కుబడిగా అలవాటుగా కూర్చొని ప్రార్థన చేస్తే వాక్య చదువుతూ వెళ్ళిపోతావు. దానివల్ల నీకు యూజ్ ఉండదు. అది ప్రారంభంలో మంచిదే, కానీ నిదానంగా ఆత్మదేవుడిని కదిలిస్తున్నట్టుగా కనిపించాలి, నీతో మాట్లాడుతున్నట్టుగా, నిన్ను నిజంగా ఒక వరవడిస్తున్నట్టుగా నీకు అనిపించాలి. ఆ ఫీలింగ్ అనుభూతి రావాలి. అట్లాగా దేవుడే ఆత్మీయత విషయంలో పోరాడి మన పక్షాన వాటితో యుద్ధం చేస్తూ మనం ఏం చేస్తున్నాడో ఆత్మీయతలోకి తీసుకొస్తున్నాడు. ఈరోజు ఈ ఆత్మీయత ఎవరిచ్చింది? నాకు తెలిసి అనారోగ్యం మీద పోరాటం అయిందే, అపవాది మీద పోరాటం అయిందే, ఆర్థిక సమస్యల మీద పోరాటం అయిందే, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అవమానాల మీద పోరాటం అయిందే, ఆత్మీయత మీద పోరాటం అయిందే. వీటన్నిటి
వీటన్నిటి మీద పోరాటం అయిందే, యుద్ధం అయిందే. కాబట్టి నేను ఈరోజు ఆత్మీయంగా ఉన్నాను అంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే, ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా అది నాకేం చేయట్లేదంటే ఈ క్రెడిట్ ఎవరికి దక్కింది చెప్పండి? ఈ మహిమ ఎవరికి? ఈ ఘనత ఎవరికి? ఈ ప్రభావం ఎవరికి? ఈ ధన్యత ఎవరికి? ఈ కీర్తి ఎవరికి? దేవునికి. ఏం చూసారు ప్రభు? ఈరోజు నేను నిలబడ్డానంటే కేవలం అది నా పక్షాన నుండి నాతో పోరాడే వాటితో నువ్వు పోరాటం చేస్తూ ఆ యుద్ధంలో నన్ను గెలిపిస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పాలి. అందుకని మీరు మందిరానికి ఆయన గెలిపించేవాడు ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. అమెరికాలో ప్రెసిడెంట్ గారు ఆయన ఉన్నాడు. ఆయన పేరు రూజ్వెల్ట్ అన్నాడు. ప్రెసిడెంట్ గారు ఆయన క్రమంగా ఒక చర్చకి వెళ్ళేవాడు అమెరికాలో. ఆయన అమెరికా ప్రెసిడెంట్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ పలా చర్చి గారు అన్నాడు. జనాలు వెళ్తారా లేదా? అందరూ వెళ్తారు. ఓ రోజు ఆ చర్చి పాస్టర్ గారు అంట, ఆ పాస్టర్ గారు ఒక ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడంట, పాస్టర్ గారు అంటే ఈరోజు చర్చికి అమెరికా ప్రెసిడెంట్ గారు రావడం లేదు నాకు తెలిసింది, నిజమేనంటారా? ఆయన వస్తున్నాడు, మీకు ఎటువంటి అన్నాడు. అంటే ఏం లేదు, అమెరికా ప్రెసిడెంట్ గారు చర్చికి వస్తే నేను కూడా వద్దామని ఆయన మానుకుంటే నేను కూడా మానుకుందామని అన్నాడు. అప్పుడు అన్నాడంటే ఈయన పాస్టర్ గారు, అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్ప ప్రెసిడెంటే వస్తున్నాడు చర్చికి అన్నాడు. ఈయన ఎవరబ్బా అన్నాడు. ఆయన దేవుడు అన్నాడు. ఆయన వస్తున్నాడని రావాలన్నాడు. నేనంతే చెప్తున్నాను మీరంతా కూడా. అట్లా మనల్ని గెలిపించాయన ఆత్మీయత మీద పోరాటం చేస్తున్న వాటి నుంచి విడిపించి మనం గెలిపిస్తాడు. ఈ 5 మీద దేవుడు మనకు ఏమిస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. అందుకే ఈ వాగ్దానం యెషయా గ్రంథం 49:25లో ఏమన్నాడు? నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను. అనారోగ్యం యుద్ధం చేస్తుందా? నువ్వు కంగారు పడదు, దాంతో నేనే యుద్ధం చేస్తాను. ఆర్థిక సమస్యలు నీతో యుద్ధం చేస్తుందిగా, కంగారు పడదు, నేను చూసుకుంటావాడు, నేను యుద్ధం చేస్తాను, కాముగా ఉండు, ఈ సైలెంట్ అన్నాడు. సైలెంట్గా ఉండు, చెత్తపడకుండా చక్కగా నేను చెప్పింది చేసుకోలేవు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఆత్మీయంగా లేవని బాధపడుతున్నావా? కంగారు పడదు, నేను తప్పకుండా దాన్ని నేను చూసుకుంటాను. ఆశ ఉంది కాబట్టి నీకు. అలా ప్రతి దానికి ఆయన పోరాడుతూ మనకు చక్కగా నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంత చక్కగా నడిపిస్తున్న మన ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే చక్కగా నడిపిస్తున్నారో తప్పకుండా ప్రభు ఇంత చక్కగా నన్ను నిలబెడుతున్నందుకు మహిమ నీకే, ఘనత నీకే అని ప్రభుని ఆరాధించాను. అన్న కళ్ళు మూసుకుని ఆరాధించాను. అన్న కళ్ళు మూసుకున్న ఒక నిమిషం. I
ఆ కలవరిలో మా కొడుకునైనా అయ్యా అభివృద్ధి పరిశుద్ధులకు మా కొడుకు చెందించిన దేవుడునైనా అయ్యా మా కొడుకు తండ్రి అపవాదం అయ్యాన్ని తండ్రి అయ్యా అపవాదం ఓడించిన అయ్యా అపవాదం విజయాన్ని కలిగేసి తండ్రి చేసి తండ్రి మీ పొందలకు తండ్రి అయ్యా ఆత్మీయ అయ్యా మంచి ఉన్నప్పుడు అయ్యా బలహీన అలా చదువులతో మీరు విపించిన తండ్రి దేవాల ఆత్మీయంగా పెరగడానికి ఉండటం ఎంతగానో సహాయం చేస్తున్న దేవుడు తండ్రి అయ్యా అందరూ పెట్టి ఆయన ఎంత గొప్ప దరిద్రం కలగజేసిన దేవుడు అయ్యా అయ్యా నిజమే తండ్రి అందులో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నా తండ్రి మీ ప్రియకుమారు యేసుక్రీస్తు ద్వారా కలిసి అయ్యా మా పక్షముగా ఉంది నా తండ్రి వీటన్నిటి మీద మాకు జీవించిన గొప్ప దేవుడు నా తండ్రి మీకే మీకు తీసుకొస్తున్నాం తండ్రి.
కంటే కూడా చాలా మనలో ఉన్నాయి, చాలా భయంకరమైనది. అయితే ప్రభు చెబుతున్న మాట మనం విన్నాం, నమ్ముతాం, విశ్వాసంతో ఆ మాట నమ్మినప్పుడు మన పక్షాన దేవుడే పోరాడాడు, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాడు. అలాంటి పోరాడాడు, యేసుప్రభు లోకానికి వచ్చి గెలిచాడు, చేయించాడు. అయితే ఇప్పుడు కూడా దేవుడు మనతో ఉండి పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చేయలేమనే ఉద్దేశంతో భయపడక ధైర్యంగా ఉంటూ ప్రభుని ఆరాధించడం అనేది దేవుడు చేయడం చెప్తా ఉన్నాం. అందరం కలిసి ఆరాధిస్తున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగినది మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఈరోజు ఆయన తండ్రి ఏం చేస్తున్నా నుంచి రాత్రి మళ్ళా మధ్యలో ప్రభావ ఎన్నో పోరాటాలు ప్రభావ తండ్రి జీవితం ఒక పోరాటంలో ఉన్నాయా, మా జీవితంలో మా యొక్క వేళకు పోరాటం నేర్పిస్తున్నాం ప్రభావ. గెలిచేది మేమేనైనా, గెలిపించేది వేరేగా తండ్రి మా ప్రభావ. అయ్యా ఇదిగో ప్రభావ అనారోగ్యాలు అవి ఎప్పుడు ఎలా వస్తే కూడా తెలియని పరిస్థితి, కానీ ప్రభావ అవి అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా ప్రభావ అయ్యా ఈరోజు వచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. వాటితో నేనే యుద్ధం చేస్తానని చెప్పాను ప్రభావ. అంతేకాదు ఆర్థికంగా కూడా ప్రభావ మా పరిస్థితిని మీకు బాగా తెలుసు కాబట్టి అయ్యా వాటితో కూడా మీరు యుద్ధం చేస్తానని చెప్పారు ప్రభావ. అంతేకాదు నాయన ఇదిగో అపవాది నిజంగా వాడి యొక్క శక్తులు ఎంత భయంకరమైన ప్రభావ. అపవాది కూడా చాలా బలవంతుడని మీరు వాక్యం చెప్పారు ప్రభావ. అటువంటి బలవంతుడైన వాడు గర్జించి సింహంగా మా మీదకి వచ్చి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటా ఉన్నాడు. కానీ చిత్రంగా మీరే వాడికే పెట్టి అయ్యా మమ్మల్ని చిత్ర దేవుడు, బలపరుస్తున్న దేవుడు ఆయన. అయ్యా ఈ కుటుంబాల్లో, మరి ఈ సంఘాల్లో, అయ్యా మనుషుల్లో ఏవో చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ అయ్యా మీరు వెలిపిస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా తండ్రి. అంతేకాదు అయ్యా ఏవో ప్రభావం మరియు ఆత్మీయ విషయంలో కూడా నేను చాలాసార్లు ఆత్మీయ ఎదగాలని బాగా ప్రార్థన చేయాలి, రసవేదనతో ప్రార్థించాలి అని ఎంతో ఆశ ప్రభావం. ఆయన అనుకున్న ప్రతిసారి ఓడిపోతా ఉన్నాం ప్రభావ. అయ్యా పడిపోతా ఉన్నాం ప్రభావ. అయ్యా ఇదిగో నిజంగా సరైన సాక్ష్యం ఇవ్వకుండా సరిగా చక్కగా నిలబడకపోతా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మా పక్షం నుండి మేము ఆత్మీయంగా ఉండడానికి మీరు పోరాడతానని చెప్పారు ప్రభావ. మా జీవితంలో ఆత్మీయంగా దిద్దుతానని చెప్పారు ప్రభావ. అంతేకాదు తండ్రి దేవాలయంలో సెలవిస్తున్నట్లుగా నిజంగా ప్రభావ అవమానాలు ప్రభావ. అయ్యా మేము నిజంగా చిన్న 10 మంచి పనులు చేసి చిన్న తప్పు చేస్తే వెంటనే 9 మంచి పనులు గుర్తు రావట్లేదయ్యా. కానీ ఈ చిన్న మాట పట్టుకొని అవమానాలు గురి చేస్తూ ఉన్నారు. అయితే ప్రభావ ఆ విషయంలో కూడా ప్రభావ మా పక్షాల నుండి అయ్యా మా పాపాల మీద, మా తప్పుల మీద అయ్యా మీరు పోరాడి మాకు మంచి మనస్సాక్షిని మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నిజంగా సెలవులో మీరు ఆయన చక్కగా అపవాదితో అయ్యా మీరు పోరాడారు ప్రభావ. మీ మరణం చేత అపవాదిని గెలిచారు, జయించారు ప్రభావ. మీ పునరుద్ధానం చేత అపవాది మీద మాకు విజయం ఇచ్చారు ప్రభావ. మాకు కూడా అధికారం ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఎన్ని కార్యాలు మా పక్షాన్ని చేశారు ప్రభావ. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేస్తానని చెప్పావు ప్రభావ. నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆరాధిస్తూ, భయపరుచుకుంటూ, కీర్తిస్తూ కొనియాడుతూ ప్రభావ అయ్యా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వారంలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా దేవుడు చేసిన కార్యం ఈ ఒక పాటలో రెండో పాట ఏంటంటే మీరు ప్రతి వారం కూడా చక్కగా చదువుకున్న వాక్యాలు మరియు చేసుకున్న ప్రార్థనలు మిమ్మల్ని ఏ విధంగా బలపరుస్తున్నాయి, మీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రార్థన చేసుకున్నా, వాక్యం చదువుకున్నా, మందిరానికి వస్తున్నాం కాకుండా ఈ రోజు మీరు ప్రార్థన చేసుకునే విధానం, మీరు చదువుకుంటున్న వాక్యాలు మీ ఆత్మీయత మీద ఏ విధంగా పనిచేస్తాయి, అవి మీకు ఎంత బలాన్ని ఇస్తున్నాయి, మీరు ఏ విధంగా మీకు వచ్చిన శ్రమలను తట్టుకోగలుగుతున్నారు. ఎందుకంటే మనం మరణించిన దాకా మాకు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే లోకంలో ఆ సమస్యలు రావని చెప్పలేదు, కానీ సమస్యలను జయిస్తూ బతకాలి. ఆ సమస్యలు జయించడంలో మనకు ఉపయోగపడేది ఏంటంటే చాలా సింపుల్ పనులు. మనం ప్రతిరోజు చేసుకునే ప్రార్థన, చదువుకునే వాక్యం, ఆ రెండు మన నెల నడిపిస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇతరులకు ఎలా ఉంటుందంటే అప్పుడు నేను కూడా ఇలా చేసుకుంటే నాకు కూడా సహాయం చేయాలి దేవుడు అనిపించాలి. అలా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న విషయాలు చెప్పుకోవచ్చు. చక్కగా నేను చెప్తే
ఇది ఒక భాగం. ఇంకో భాగం ఏంటంటే నిజంగా మీకు ప్రభు మామూలుగా చేస్తున్న మేలు ఉంటాయి కదా, నా ఆరోగ్య విషయం ప్రభు సమయం ఇచ్చింది, ఇట్లా అవి కూడా చెప్పచ్చు. మరి పిల్లలు కూడా చక్కగా సాక్ష్యాలు చెప్పడం కూడా ప్రతి వారం కూడా నోట్ చేసుకుంటూ ఉండడం, చక్కగా రాసుకుంటూ ఇంకా చెప్పండి చెప్పండి. మరి వాట్సాప్లో కూడా మీరు గ్రూప్లో పంపిస్తున్నారు కదా అందరూ, మరి కొంతమంది మధ్య మధ్యలో రెగ్యులర్ పంపించలేదు, కొంతమంది పంపిస్తున్నారు. మరి ఇది మాత్రం మీకు వదిలి పెట్టడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. అది మాత్రం మానడం నాకు చేయాల్సిన మంచి పనులు అనమాట. ఒకవేళ ఎవరు లేరు కాబట్టి ప్రార్థిస్తుంది మనం ప్రభుత్వాలు ప్రార్థించాలి. ప్రభు యొక్క బలలో మనం వెళ్ళే ముందు మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసే ముందు దేవుని వాక్యాన్ని కూడా మనం చెప్పుకొని ఎవరి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు చెప్పారు. ఆయన బోధలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. ఆయన చేసిన బోధలు మనం అబ్జర్వ్ చేయాలి. వాటిని తర్వాత ఆయన చేసిన కార్యాలు ఉంటాయి. అట్లా ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు. ప్రతి ఆదివారం సెకండ్ మెసేజ్లో ఒక్కొక్క ఉపమానాన్ని చెప్తాను. కంటిన్యూగా ఆర్డర్ ప్రకారం చెప్తాను. బైబిల్ మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులో యేసుప్రభు అస్సలే కొన్ని ఉపమానం ఇంకొకరు నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆయన ప్రార్థన దగ్గర నాకు 17 ప్రార్థనలు వచ్చినాయి. యేసుప్రభు గారు చేసిన ప్రార్థన మొత్తం ఎన్ని వచ్చినాయమ్మా? 17. అవి కూడా రోజు ఒకటి చెప్పినా ఎన్నో పడుతుంది చూడండి. ఆయన చేసిన ప్రార్థన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాటిలో ఎన్నో అంశాలు ఉంటాయి. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు అంటే అర్థం తెలుసా? ఉపమానాలు అని ఎందుకు చెప్పాడంటే కొన్నిసార్లు పై సంగతులు మీకు చెప్తున్నప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది మీకు అర్థం కావు. అందుకని పరలోక సంబంధమైన విషయాలు ఏం చేసినట్టు దేవుడు ఈ భూ సంబంధమైన విషయాలతో పోల్చాడు అన్నమాట. పోల్చి చెప్పాడు. వాటి ఉపమానాలు అన్నమాట. యేసుప్రభు వారు బైబిల్లో చెప్పిన మొట్టమొదటి ఉపమానం ఏంటి తెలుసా? ఆ ఉపమానం పేరు కూడా చెప్తాను. మీకు పేరు చెప్పేస్తాను. ఫస్ట్ ఉపమానం పేరు ఏంటంటే 2 ఇళ్ళు. ఆయన చెప్పిన ఉపమానం ఏంటి? 2 ఇళ్ళు అన్నమాట. ఫస్ట్ ఆ 2 ఇళ్ళ గురించి చెప్పడం బైబిల్లో ఫస్ట్ నోట్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ కూడా జస్ట్ టిక్ పెట్టుకుని చాలు. నేను చెప్పేస్తాను మీకు, తర్వాత మీరు చదువుతుంది కానీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అవసరమైన మాట టిక్ పెట్టిస్తే వాటిని నోట్ చేస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. అందరూ కాబట్టి 24 to 27 ఇది ఒక భాగం. తర్వాత లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం ఎన్నో వచ్చినంటే 47 నుంచి 49 వరకు. 47, 48, 49 ఇది ఒక భాగం. ఈ 2 దగ్గర పెట్టుకుని మనం చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు ఇంటికాడ చదువుకుంటే నేను కావాల్సిన మాట చెప్తాను. యేసుప్రభు చెప్పిన ఉపమానం పేరు ఏంటంటే 2 ఇళ్ళు అన్నమాట. 2 ఇళ్ళు అంటే ఒక మాట చెప్పాలంటే ఒక ఇంటి పేరేమో బుద్ధిమంతుని ఇల్లు, రెండో ఇంటి పేరు ఏంటంటే బుద్ధిహీనుని ఇల్లు. ఇక్కడ 2 ఇళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక 2 ఆత్మీయ జీవితాలు అన్నమాట. మీరు ఎంత ఆత్మీయంగా ఉన్నారు అనేది ఎలా నేను తెలుసుకునేది? నీళ్ళు చాలా బాగుంది, నీళ్ళు భలే పెట్టారా, చాలా బాగుంది అని దేని బట్టి చెప్తున్నారు? నాకు తెలియబడుతాను. పేరుని బట్టి చెప్తున్నారా? లేదంటే లోపల ఉన్న ఫ్లోర్ని బట్టి చెప్తున్నారా? ఇల్లు చాలా మంచిది, స్టాండర్డ్ మంచిది, చాలా బాగుంది అని దేని బట్టి చెప్పాలి? అసలు లెక్కైతే పునాదిని బట్టి చెప్పాలి. తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే పునాది సరిగా వేయకుండా అయిపోయిన కట్టేసి ఒక 60 లక్షలు వేస్తారు బిల్డింగ్. అందుకే బిల్డింగ్ కొనేవాళ్ళు పునాది గురించి అడుగుతారు. నిజంగా తెలుసా మీకు? పునాది బాగా స్ట్రాంగ్ చేసి పైన వాళ్ళు ఎట్లా ఉన్నా సరే కాస్ట్ పెరిగిపోతుంది. తెలుసా మీకు? పునాది అడుగుతారు మీరు. అందుకని ఏ బిల్డింగ్ కట్టినా సరే మొట్టమొదట పునాది విషయంలో కేర్ తీసుకోవాలి. పునాది విషయంలో మీరు కనుక కేర్ తీసుకోకపోతే అమ్మేవాళ్ళు మోసం చేయటం, మనం అమ్ముతున్న వాళ్ళు కొనేవాళ్ళు మోసపోతారు. మనకు తెలియదు కాబట్టి. అందుకని ఏ ఇల్లు కరెక్ట్, ఏ ఇల్లు మంచిది అంటే ఆ ఇంటి పునాది ఇంపార్టెంట్. ఈ ఆత్మీయ జీవితం భలే ఉంది, మందిరానికి వస్తున్న సీను యొక్క ఆత్మీయ జీవితం చాలా బాగుంది అని ఎలా చెప్పగలం? సీను మీద గాలులు వస్తాయి, సీను మీదకి వానలు వస్తాయి, సీను మీదకి వరదలు వస్తాయి. అవి కూడా ఎట్లా వస్తాయి అంటే చాలా ఫాస్ట్గా వడిగా పడతాయి. అయినా
అయినా సీను పడ్డు, అయినా సీను జీవితం స్టాండర్డ్గా ఉంటుంది. రోజు చేసుకుని ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుకుంటాడు, ఎక్కడ తొలగడు బెడగడు, డైరెక్ట్గా అలా నిలబడ్డాడు అంతే. దీన్ని బట్టి చెప్పొచ్చు తన ఆత్మీయ జీవితం చాలా బాగుందని చెప్పొచ్చు. కొంతమందికి గాలి కూడా వడిగా కొట్టకర్లా, జస్ట్ అలా టచ్ చేస్తే పడిపోతారు కొంతమంది. ఆత్మీయ జీవితం అట్లాగే ఉంటుంది. అందుకని ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ ఆత్మీయ జీవితాలు చాలా గట్టిగా, స్ట్రాంగ్గా, దృఢంగా, బలంగా, గట్టిగా తయారవ్వాలని చెప్పాడు దేవుడు. అందుకే ప్రభు ఉపమానం చెప్పినప్పుడు 2 ఇళ్ళు గురించి చెప్పాడు. ఒకటి బుద్ధిమంతుని ఇల్లు, 2 బుద్ధిహీన ఇల్లు. ఒకటి బలమైన ఇల్లు, 2 బలహీనమైన ఇల్లు. ఆ 2 ఇళ్ల మీద ఒక భయంకరమైన పరీక్ష వచ్చింది. అది కూడా బైబిల్లో రాయబడింది. ఒక భయంకరమైన గాలి వచ్చింది. దాన్ని ఏమన్నట్టు దేవుడు, ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, 2 ఇసుక మీద కట్టబడి. ఇలా పోల్చాడు. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బుద్ధిమంతుని ఇల్లు, బుద్ధిహీన ఇల్లు, బలమైన ఇల్లు, బలహీనమైన ఇల్లు. అలా చెప్పుకుంటూ ఒకరోజు అనుకోకుండా భయంకరమైన గాలి, వాన, వరద, తుఫాన్ వచ్చింది. భయంకరంగా వచ్చి కరెక్ట్గా స్పాట్లో 2 ఇళ్ల మీద కొట్టిందంట. కొట్టగానే ఒక ఇల్లు పడిపోయిందంట, ఒక ఇల్లు మాత్రం స్టాండర్డ్గా ఉన్నాడు. అది ఎందుకు పడిపోయింది నేను చెప్పను, కానీ ఇది ఎందుకు గట్టిగా నిలబడిందో చెప్తాను. 5 పాయింట్లు చెప్తాను, 5 విషయాలు. ఈ అంత భయంకరమైన గాలి ఒడిగా కొట్టినా సరే, వేగంగా కొట్టినా ఆయనకి ఏం కాలేదా? అతను ఎందుకు అలా నిలబడ్డాడు? ఎందుకు అతను చేసిన ఆ బుద్ధిమంతుడు చేసిన 5 పనులు ఉన్నాయి ఇక్కడ. ఆ బుద్ధిమంతుడు ఏం పనులు చేశాడో తెలుసా? ఒకటి, అది నోట్ చేద్దాం ఇప్పుడు. లోకాసువార్త 6వ అధ్యాయం, లోకాసువార్త 6వ అధ్యాయం. అందరూ 47వ చదవండి. 47వ చదవండి. ఫస్ట్ ఆ బుద్ధిమంతుడు చేసిన పని తెలుసా? నా యుద్ధకు వచ్చి. తర్వాత చిన్న ఎగ్జాంపుల్ ఉంటాం, మనకి జాగ్రత్త పాయింట్ నోట్ చేయండి. నా యుద్ధకు వచ్చి ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి రావాలి ఖచ్చితంగా. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం గుడికి రావాలి ఖచ్చితంగా. ఒక సేవకుడు అంటామా ఏం చేసినట్టు తెలుసా? ఒక ఆయన చర్చి సరికి రావట్లేదంట. చర్చి సరికి రాకపోతే సీక్రెట్ వాళ్ళకి వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళ పిల్లలు తెలిసి రేట్రా అన్నాడు. అంటే ఏంటంటే పాస్టర్ అంటే ఎలా చివులు అన్నాడంట. మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, ఒక చాక్లెట్ ఇస్తాను నిజం చెప్తే. అంటే అన్నాడంట, తప్పకుండా చెప్తాను అన్నారు. అరే అసలు మా నాన్న ఇంట్లో ప్రార్థన చేసుకుంటాడంట అన్నాడు. అమ్మో నేను చెప్పను అన్నాడు. అమ్మో నేను చెప్పను, నీకు చాక్లెట్ ఇస్తాను అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు పిల్లలు నిజాలు చెప్తారు, అబ్బాయి చెప్తారా? చెప్పండి నిజంగా. అందుకే నీ భార్య అడగదు. పిల్లలు చెప్పండి నిజం చెప్పి చేసుకుంటాడంటే, నేను చెప్పను బాబు మనం కొట్టాను. పర్లేదు నీకు చాక్లెట్ ఇస్తానంటే ఆ అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అందులో ఏమనుకోవద్దు, అసలు మా నాన్న ప్రార్థన చేసుకోవడం చూడలేదు అన్నాడట. మా నాన్న అసలు ప్రార్థన చేసుకోవడం చూడలేదు అన్నాడట. ఇప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటి తెలుసా? వాళ్ళ నాన్నగారు ఎందుకు క్రమంగా ప్రార్థన రాడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు రాక చెప్పండి? అసలు ఇంటి దగ్గరే క్రమంగా ప్రార్థన చేసుకోవడం. నేను ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను మీకు మాట. కంటిన్యూగా 2 వారాలు డైలీ ప్రార్థన చేయండి. మీకు మందిరం మీద ఆసక్తి కలగకపోతే అప్పుడు అడగండి. వెళ్ళాలి 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 ఇంత తపన వస్తుంది తెలుసా? అంటే వ్యక్తిగత ప్రార్థన లేదంట వాళ్ళంటే. అందుకే నేను బుద్ధిమంతుడు తన ఇల్లు స్ట్రాంగ్గా పట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఏం తెలుసా? నా యుద్ధకు వచ్చి. అంటే మనం తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వం గడపాలి, స్పెండ్ చేయాలి, టైం కొంత సమయం స్పెండ్ చేయాలి. కొంతమంది పండుగలు పబ్బాలకు వెళ్తూ ఉంటారు, క్రైస్తవులు అట్టాక్ కనబడతారు. కొంతమంది చూడండి చెప్పినా వినరు. అందుకే గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆ పని చేశాడమ్మా. 2 పాయింట్ అటలించడమ్మా. 2వది, చక్కగా లోపలికి వచ్చేటప్పుడు కూర్చొని సేవకులు చెప్పే మాట చక్కగా వింటారంట. అంటే వాళ్ళు వాక్యం చక్కగా చదువుకుంటారు. ఇంట్లో వాక్యం చక్కగా చదువుకుంటారు, చర్చిలో చెప్పే వాక్యాన్ని చక్కగా వింటారు. ఇంట్లో రోజు ప్రార్థనకి వెళ్తారు, చర్చికి రోజు వస్తారు, అంటే ప్రతి వారం వస్తారు. ఖచ్చితంగా 2 పాయింట్లు క్యారీ చేసుకోవాలి. రోజు చక్కగా దేవుని దగ్గరికి వస్తారు, అంటే ప్రతి ఆదివారం వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని చక్కగా వింటారు. 2 చేస్తారు, వినటం ప్రాముఖ్యం. 3వ పని, 3వది ఏంటి తెలుసా? చెప్పిన వాక్య ప్రకారం కూడా జీవిస్తారంటమ్మా. చెప్పిన వాక్య ప్రకారం కూడా చక్కగా చెప్పింది చెప్పినట్టుగా. ఇది 3వ పని, వాక్య ప్రకారం జీవించుట. నెక్స్ట్ 4వ పని, వాడి ఇల్లు కట్టవాలని నుండి లోతుగా కట్టలించడం. ఈ మాట 4వది,
జీవితం అభివృద్ధిగా ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. అంటే ఆత్మలో ఎదుగుతారు వాళ్ళు, ఆత్మలో ఎదిగిన వారు, ఆత్మలో ఎదుగుట. ఇది 4వ పని. వాళ్ళ ఆత్మను బాగా ఏం చేసిన ఉద్యోగం చేసుకుంటారు, అంటే అభివృద్ధి చేసుకుంటారు ఆత్మ. అంటే ఆత్మలో ఎదుగుదల అనేది 4వ పని. అది అతనే తోడుకుంటాడు. ఎవరు తవ్వారు? మైండ్ని ఎవరి నుంచి తవ్వినట్టుగా అతనే తవ్వినట్లేదు. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? నీ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండాలంటే, నీవు మొబైల్ ఫోన్ చూడకుండా ఉండాలంటే ఎవరి చేతిలో ఉంది? మీ చేతుల్లో ఉంది మొబైల్ ఫోన్. మీ చేతుల్లోనే ఉన్నాం. అది నా చేతుల్లో లేదు. నేను వద్దంటాను, అయినా మీరు తర్వాత చూస్తారు. ఆయన గొడవ చేయదండి, తర్వాత మీరు చేయొచ్చు. మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది. మీ ఆత్మీయ జీవితం మీ చేతిలో ఉంది. అందుకే లోతుగా తవ్వుకోవాలి, అంటే ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఆత్మీయ ఎదుగుదల 4. నెక్స్ట్, బండ మీద పునాది వేసుకున్నారంట. 5వ పాయింట్. అంటే బండ మీద పునాది వేసుకోవడం అంటే, బండ అంటే యేసు ప్రభు, పునాది వేసుకోవడం అంటే ప్రతి విషయంలో యేసు ప్రభు మీద ఆధారపడతాడంట. యేసు క్రీస్తు మీద దేవుని మీద ఆధారపడటం 5వ పాయింట్. మళ్ళీ చెప్తాను, బుద్ధిమంతుడు చేసిన 5 పనులు. 1, దేవుని దగ్గరికి రావడం. 2, దేవుని మాటలు వినడం. 3, దేవుడు చెప్పింది చేయటం. 4, ఆత్మీయ ఎదుగుదల. 5 దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద 5 పనులు చేశాడమ్మా. 5 పనులు. ఇప్పుడు 5 పనులు మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు మీ అందరూ చేస్తున్న పనులు. ఫస్ట్ పాయింట్, దేవుని దగ్గర రావడం. వీటిలో కొంతమంది తప్పులు, కొంతమంది పొరపాటు చేస్తున్నారు. దాన్ని రైట్ కొట్టుకుంటారు, ఇటు కొట్టుకుంటారు. మీరు క్రమంగా నేను దేవుని దగ్గరికి వస్తున్నాను అట్లయితే మీరు రైట్ కొట్టుకోవాలి. ఎంతమందికి రైట్ పడింది ఆ విషయం? నేను ఇంటి దగ్గర క్రమంగా ప్రార్థన చేసుకుంటాను, చర్చికి క్రమంగా వస్తున్నాను. ఎంతమంది రైట్ కొట్టుకుంటారు? తలచుకోకుండా రైట్ కొట్టుకుంటారు. డిసైడ్ చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే మీ పునాదులు కరెక్ట్గా ఉండాలంటే నేను దేవుని దగ్గరికి క్రమంగా వెళుతున్నాను, ఇంట్లో కూడా క్రమంగా ప్రార్థన చేసుకున్నాను. ఈ 2 కరెక్ట్ అయితే రైట్ కొట్టండి. మీ పిల్లలు కూడా సమర్థి ఉంది, చర్చికి వస్తుంది, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం సరే రైట్ కొట్టుకుంటే ఇంటి కొట్టుకుంటారు. ఇంట్లో కొట్టుకోవాలి. తన ఇష్టం. నేను ఓన్లీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. నేను సీరు అట్లా కొట్టుకోవాలి, మరి జయంతి కూడా కొట్టుకోవాలి, ఎంత కొట్టుకుంటాడు. సరే మీరు ఎట్టుకుంటున్నారు, రైట్ కొట్టుకున్నారు, రాంగ్ కొట్టుకున్నారు, మీ ఇష్టం. మొదటిది రాంగ్ అయితే అన్ని రాంగ్ కొట్టుకోండి, మాట్లాడదు. ఫస్ట్ రాంగ్ పెట్టుకుంటే ఇంకేంటే మీకు చెప్పలేను. ఫస్ట్ రైట్ కొట్టుకోవడం 2వ పాయింట్. వస్తున్నారా అయితే రోజు క్రమంగా చెప్పిన వాక్యం చెప్పినట్టుగా వినాలి. రైటా రాంగా? రైట్. 2. నెక్స్ట్ 3, చెప్పిన వాక్య ప్రకారం జీవిస్తున్నారా నిజంగా? ఇక 3వ ఇంటి కొట్టారు అనుకోండి, 3వ ఇంటి కొడితే ఇక 4వ వస్తుంది. 5వ ఇంటి కొట్టుకోండి. 3 రైట్లు పడి ఇప్పుడు 4వది ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉంటారు. తప్పకుండా మీరు ఆటోమేటిక్గా తవ్వుకుంటారు మీ జీవితాన్ని డెవలప్ చేసుకుంటారు. మీ ఆత్మీయ జీవితం ఇంకా వృద్ధిలో తెచ్చుకుంటారు. ఇది రైట్. నెక్స్ట్, దేవుని మీదే కష్టమైన నష్టమైన ప్రభువే నాకు చేయాలి అని దేవుని మీద ఆధారపడతారు. ఇట్లా 5 పనులు ఎవరైతే చేస్తారో ఈ ఇంటి మీదకి ఏం చేస్తుంది తెలుసా? చాలాసార్లు గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది. అది కూడా ఎట్లా వస్తుంది అంటే వడిగా వస్తుంది. అయినా ఆ ఇల్లు మాత్రం పడదామా, చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంకా 2వ ఇల్లు ఉంది కదా, బుద్ధిహీనుడి ఇల్లు, ఇసుక మీద కట్టబడి ఇల్లు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ 3వది రాంగ్ పడింది. ఫస్ట్ది రైటు, 2వది రైటు, 3వది రాంగ్. 3వది రాంగ్ అంటే 4వది రాంగ్, 4వది రాంగ్ అంటే 5వది రాంగ్. అంటే 5కి బుద్ధిహీనుడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 5కి ఎన్ని వచ్చినాయి? 2. బుద్ధిమంతుడికి ఎన్ని వచ్చినాయి? 5కి 5. 5కి 5 వచ్చిన 5కి 5 మార్కులు వచ్చిన బుద్ధిమంతుని ఇంటి మీదకి గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. 5కి 2 మార్కులు వచ్చిన బుద్ధిహీనుడి ఇంటి మీదకి గాలి, వాన, వరద. ఇప్పుడు ఫస్ట్ ఇంటి మీద గాలి వడిగా వస్తే సెకండ్ ఇంటి మీద గాలి వడిగా రాలా, మామూలుగా వచ్చింది గాలి. బైబిల్లో రాయబడింది మామూలుగా వచ్చింది గాలి. ఫస్ట్ అతను వడిగా వచ్చింది. నేను అనుకుంటారు చక్కగా 5కి 5 మార్కులు వచ్చినాయి కదా, ఈ అబ్బాయికి ఎందుకంటే కష్టం రావాలంటారు. వచ్చిందమ్మా ఖచ్చితంగా, కానీ ఆ కష్టం వాళ్ళు ఏం చేయదు. వడిగా వచ్చి ఆ ఇంటి మీద పడిందంట, వచ్చి కష్టం. కానీ ఆ ఇల్లు చక్కగా ఉందంట, అసలు పడలేదంట. జస్ట్ సింపుల్ గాలి, సింపుల్ వాతావరణం, సింపుల్ వాన వచ్చి బుద్ధిహీనుడి మీద పెడితే ఆ ఇల్లు ఏమైందంట, దానికి పడిపోయిందంట. చూసారా? కారణం ఏంటంటే ఆ 3 పాయింట్లు లేవు. కారణం ఏంటంటే 5కి 5 వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఈ 2 పాయింట్లు మీ ముందు పెట్టి మరి మీ ఇల్లు ఎలా ఉంది అని అడుగుతున్నాడు దేవుడు. మీరు బుద్ధిమంతుని ఇల్లులాగా ఉంటుందా, బుద్ధిహీనులు ఇల్లాగా ఉంటుందా? మండ మీద కట్టుకుంటారా, ఇసుక మీద కట్టుకుంటారా?
5 వస్తే 5 2 తెచ్చుకుంటారా? మీ ఇష్టం అది. మరి అది తేల్చుకొని ప్రభు బలం చేయండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. మొదటి ఉపమానం వచ్చేవారంటే రెండో ఉపమానం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని ప్రభు బలం చేయాలి. ఒక్క నిమిషం. మరి నీ పునాది ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఒకసారి ఎలా ఉందో ఆలోచించుకో. క్రమంగా ఉండాలి. ఎవరు చూడదు ఈ విషయంలో. వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు, వాళ్ళు సరిగా రావట్లేదు, నాకు ఎందుకు నేను అనుకోకూడదు. ఇప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. సెకండ్ కమింగ్ రాబోతా ఉన్నాం. ఆయన రాకుండా మనం ఎత్తపడాలంటే మేము నువ్వు అందరం చక్కగా సిద్ధపడాలి. ప్రార్థించాలి. ప్రభావ నన్ను సిద్ధపరిచేయాలి. నేను క్రమంగా ప్రార్థన చేసుకోవాలి, క్రమంగా మందిరానికి రావాలి, నేను క్రమంగా నీ మాటలు వినాలి, వాక్యం చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మ, మంచి పనులు ఇవి. అంతేకాదు అయ్యా నేను క్రమంగా నీ వాక్యానుసారంగా జీవించాలి. అది ఎంత కష్టమైనా నష్టమైనా ఎవరి మాట నేను నువ్వు నాతో ఏం చెప్పావో అది చేసే శక్తి నాకు ఇవ్వాలి, అది చేసే మంచి ఆసక్తి నాకు ఇవ్వాలి. ఎంతోమంది ఏదో చెప్తూ ఉంటారు, కానీ అవి నేను వినకూడదు. నువ్వు నాతో చెప్తున్న మాటే వినాలి. అదే నాకు గట్టితనం. నీ ఆత్మీయ జీవితాన్ని రోజు తవ్వుకుంటూ ఉండాలి. లోతుకు తీసుకెళ్ళాలి. లోతుకి వెళ్ళే ఉంది నువ్వు ఎంత స్ట్రాంగ్ అవుతావు తెలుసా, నువ్వు ఎంత గట్టిపడతావు తెలుసా. అసలు నీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం. ఆ త్రవ్వుకునే విషయం నీ చేతుల్లో ప్రభు హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు అడిగితే ప్రభా నీ ధోరణను లోతుకు నడిపించమని చెప్పాడు దేవుడు పేతురు. అప్పుడు ఎంత ఆశీర్వాదం వచ్చిందో తెలుసా. ప్రార్థించాలి. అట్లాగే దేవుని మీదే ఆధారపడాలి. ప్రతి విషయంలో ప్రభు నువ్వే చేయాలి. ప్రార్థన చేసుకున్నాం తప్పకుండా. ఆ ఇంటిని ఎవరు పడగొట్టలేరు, ఎవరి వల్ల కాదు. ఈ లోకం అంతా ఏకమైన ఆ ఇంటిని ఏమీ చేయలేరు. ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా ఆ ఇంటిని ఏమీ చేయలేరు. ఎన్ని అపవాది తంత్రాలు, ఎంతమంది జ్యోతిష్కులు వచ్చినా, ఎంతమంది కర్ణప్రశాస్త్రాలు వచ్చినా, ఎంతమంది మంత్రించినా సరే ఆ ఇంటిని ఏమి చేయలేరు. ప్రార్థించాలి. అలా ప్రే చేసుకుంటూ మీ దగ్గరికి మొత్తం మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందిని ప్రభుత్వం చేస్తున్నారు. అప్పగింపబడిన రాత్రి ఒకరు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెందించి దాన్ని విరచి ఇది మీ కొరకు ఆశ్రయం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని చేయడం చేయడము. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన మీ శరీరం నేను ఉన్నాను ప్రభువా. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు అయ్యా. కానీ ప్రభువా అనేక రకాలు ఒక్కోసారి స్లోగా పడుతున్నాయి, ఒక్కోసారి మీడియంగా, ఒక్కోసారి అనుకున్నట్టుగా పడుతుంది ప్రభా. మేము అనుభవం ఆయనకు విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ఇవన్నీ అనుకోవాలంటే నిజంగా నీవు ఇచ్చిన వాక్యమే ప్రభా నాకు దిక్కునైనా ఆ రకంగా మీరు నిలబెడుతున్నారు ప్రభా. ఈరోజు మీ గుట్టును ఈ ప్రజలకు ఇవ్వబోతుండగా నన్ను నేను మీకు సమర్పించుకుంటా ఉన్నాను అయ్యా. నా నోటి మాటలు మీ చేతులకు అప్పగించుకున్నాను, నా హృదయ ధ్యానాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాను, నా యొక్క మనస్తత్వాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాను అయ్యా. ఇదిగో నా యొక్క ధోరణి, నా యొక్క ఆయా యొక్క ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకున్నాను. నీ సెలవు రక్త కిందికి నన్ను నేను తెచ్చుకుంటాను ప్రభా. మీ కలుగుని సెలవు రక్త చేత నన్ను పరిశుద్ధిగా చేసావు ఆల్రెడీ అయ్యా. ఇదిగో నా యొక్క అయ్యా నాకు స్నానం చేయించవు, కాళ్ళు చేతులు అయ్యా ముఖం కడుపుకోవడానికి సహాయం చేస్తున్నావు. నా మనస్సాక్షి ఎంతో నిష్కలంగా ఉండాలి ప్రభా. అలా ఉండేటటువంటి వాళ్ళు ప్రభా. అలా నన్ను ఉంచినందుకు మీకు స్తోత్రాలుగా. నా హృదయాన్ని నేను చూస్తున్న దేవుడు ఆయన, నా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు ఆయన. అందుకే నేను ధైర్యంతో నీ ఎదుట నిలబడగలుగుతూ ఉన్నాను ప్రభా. నిలబెడుతున్నావు నీకు స్తోత్రాలయ్యా. నా పునాది పంట మీద ఉండాలని ఎప్పుడు ఆశపడతా ఉన్నాను. ఈ క్షణంలో మీరు వచ్చినా సరే ఖచ్చితంగా ఎత్తపడాలి ప్రభా. తండ్రి నీ రాత్రి నేను సిద్ధం అనేటట్టుగా ఉండాలి ప్రభా. అయ్యా నా జీవితాన్ని సిద్ధపరచు, సహాయం చేయ్యా తండ్రి. ఈ లోకం కోసం నేను ఎదురు చూడకూడదయ్యా. నీ రాక వరకు ఇంకెక్కడెక్కడ నేను సరి చేసుకోవాలో, ఎక్కడెక్కడ నేను పడిపోతున్నానో వాటిని మరలా నేను రిమైండ్ చేసుకుంటూ వాటిని ఈరోజు ఈ బాధ దగ్గర ప్రభావ వాటిని విడిచిపెట్టి శుద్ధి చేసుకుని నేను రక్తం చేత కడుక్కుంటూ నిలబడి చక్కగా హృదయపూర్వకంగా మంచి మనస్సాక్షితో నీ బలను చేయలేసే ప్రభా. ఈరోజు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చావు ప్రభావ. నీకు స్తోత్రాలు. ఇలా బిడ్డలు తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ హృదయాలను నీ చేతికి అప్పగించుకుంటూ ఎవరిని మీరు మర్చిపోవద్దని ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే మరి తీసుకునేవాడు సిద్ధపడేవాడు జస్ట్ మీ ఇప్పుడు కొంచెం పైకి చూపించడము మీ దగ్గర కూడా పంపించబడుతుంది. మీ దగ్గరికి వచ్చిన వెంటనే అలర్ట్ తీసుకోండి. అప్పుడు వస్తున్నప్పుడు ఏదో చూపించుకోవాలంటే నేను ప్రార్థన చేసుకున్నాను, సిద్ధంగా ఉంటాను గుర్తు. మీరు ఎవరు గుర్తు తీసుకున్నారో మాకు తెలుసు, కానీ జస్ట్ అక్కడ చూపించడం ద్వారా అవుతుందంటే మీరు సిద్ధపడ్డారు చిన్న గుర్తు అన్నాం.
సమయంలో ఆయన మరణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుందాం, రెండవ రాకను కూడా జ్ఞాపకం చేసుకుందాం. అట్లాగే మనం ఎక్కడ తగ్గిపోతున్నామో, ఎక్కడ అయోగ్యంగా ప్రవర్తిస్తున్నామో అవి కూడా ఒక్కసారి ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు, ఈ వీటిలో పలానా విషయంలో నేను ఇలా చిన్న తప్పుగా చేశానయ్యా, ఒక చిన్న మాట ఇప్పుడు తూలేనయ్యా, ఇది ఒక పలానా విషయంలో వేరే వాడిని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నానయ్యా, కొంతమంది మీద అడిగానయ్యా, విమర్శించాను ప్రభు, మరి కొంతమందిని హృదయంలో తిట్టుకున్నాను ప్రభు, నన్ను క్షమించాను, నన్ను క్షమించు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, మరి మా మనస్సాక్షి నిజంగా ఎప్పుడు నిర్దోషం ఉండడానికి సహాయం చేయాలి. అలా మాకు తరిపింది ప్రభు. కొంతమంది మనుషుల వల్ల మేము పాడవకుండా సహాయం చేయాలి. అయ్యా మేము ఈ లోపల వెలుగుతో కనిపెట్టుకోవడానికి సహాయం చేయాలి. వెలుగు ప్రార్థనలో వెలుగుగా ఉండాలి ప్రభు. ఎవరి ద్వారా మేము మోసపోతాం తెలియదయ్యా. అయ్యా మరి అటువంటి కనిపెట్టుకుని ఉండాలంట. మీ భోజనం చేసేటప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకోమని చెప్పారయ్యా. అలాగే కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం ప్రతి నిబంధన మీరు దేవుని ప్రార్థనలాగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాం. ప్రభు శరీరమైన వివేచకుని త్రాగువాడు తనకు శిక్షావిధికుడిగా తిరిగి త్రాగుచున్నాడు. ఎందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు, చాలా మంది తెలుసుకున్నారు. అయితే మనమే విమర్శించుకున్నట్టుగా తీర్పు పొందకూడము. స్తోత్రం పరిశుద్ధిగా ప్రేమించండి. మీ స్తోత్రాలయ్యా, మీ శిలువ రక్తాన్ని మాకు ఇచ్చారు ప్రభా. దీనికి ఎంతగా స్తుతించాలి ప్రభా. ఈరోజు ఈ రక్తం లేకపోతే నాకు క్షమాపణ లేదు ప్రభా. అసలు పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళమే కాదయ్యా. కేవలం నీ ఎందుకు విశ్వాసం ద్వారా, నువ్వు చేసిన విమోచన ద్వారా, నువ్వు కాల్చిన రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిలవబెట్టి నీతో కూడా కూర్చోబెట్టి భాగ్యం ఎంత చక్కగా ఇచ్చే రక్షణ పొందిన నేను అయ్యా, నీవు ఇచ్చే ప్రతి దానికి నేను ఎలిజిబుల్ అయ్యా. అందుకని నేను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో పుచ్చుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అట్లనే మరి యాత్రలో తీసుకున్నాను. స్తోత్రమైన పరిశుద్ధ ప్రేమల తండ్రి ప్రభా, మరి పిలిచిన శరీర రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా కొంత శరీరం మిగిలింది, కొంత రాక్షసం మిగిలింది ప్రభా. మిగిలిన శరీర రక్తాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇంకా మరికొన్ని ఆత్మను మీరు సంఘానికి తీసుకొచ్చినట్లయితే మరి ఈ రొట్టె శరీరం మిగిలింది ప్రభా. కాబట్టి ఈ ఇల్లు నిండునట్లుగా మీరు కృప చూపించండి అయ్యా. మీరు తప్పకుండా జరిగించబోతున్న కార్యాలను మీకు వందనాలు
మరి ఈరోజు ఆయన తీసుకొచ్చిన బిడ్డల పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ వల్ల ఇంట మీ బిడ్డల పక్షాన్ని నేను ఆయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మొదటిగా ప్రభావ పెరుమాకు నుంచి వచ్చిన ఆయన తండ్రి సంపూర్ణ లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తన భర్త ప్రభావ చంద్రశేఖర్ రెడ్డి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ కుమార్తె శశి కొరకు వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. ఇంకొన్ని మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రభావ అయ్యా ఇంకో మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం క్రమంగా తను చక్కగా వచ్చి ప్రార్థన చేసుకొని చక్కగా నేను తెలుసుకుని ప్రభావ మరింతగా నేర్చండి అయ్యా. వాళ్ళ జీవితాలు కూడా చక్కగా అయ్యా ఇంకో మరి మీ పంట మీద కట్టబడాలి ప్రభావ. అదే మా ఆశయ. ఈ లోకంలో వారు పోరాడాల్సిన కొన్ని ఉన్నాయి ప్రభావ. అయితే వారు పోరాడలేదని నువ్వే వాళ్ళ పక్షాన్ని పోరాటం చేస్తానని చెప్తున్నావు కదా. ఆ విషయాన్ని తను చక్కగా పట్టుకొని వెళ్ళడానికి కూడా చూపించాయ్యా. తన వాళ్ళ పిల్లల ఆరోగ్యం కొరకు ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా ఇంకో తనకు ఆయా సమయాల్లో గ్యాస్ ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్ ప్రభావ. అయ్యా శశి కూడా చక్కగా మరి జాబ్ చేస్తూ ఉంది. తను అక్కడ సింగిల్గా ఉన్న సమయంలో మీరు సహాయం చేయండి అయ్యా. చుట్టూ ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా. తను కూడా మేము తెలుసుకునే హృదయాన్ని ఇవ్వండి. ఆ కుటుంబాన్ని భద్రపరచండి, బలపరచండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభావ. అలాగే ఆయన వాళ్ళ బంధువులు రక్త సంబంధించి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభావ. ఇక్కడి నుంచి దగ్గరే కాబట్టి ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చక్కగా అయ్యా వాళ్ళు రన్ అవ్వడానికి మీరు ప్రభు చూపించండి అయ్యా. ఈరోజు మరి ధనలక్ష్మి అలాగే ప్రభు మాధుర్య వాసి మరి మాధుర్య వాసి కూడా అమ్మగారు ఎందుకు రాలేకపోయారు మాకు తెలియదు కానీ అయ్యా తనని అప్పగించుకున్నాను ప్రభావ. మరి వాళ్ళ అప్పలాల్సిన కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మీరు అన్నారు ప్రభావ. అయ్యా ఎక్కువ వాళ్ళు విడిచిపెట్టడం చెప్పారు అయ్యా. కడతానని చెప్పారు ప్రభావ. తండ్రి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నిజంగా మేము పడకం ప్రభావ. ఎందుకంటే మీరు మాతో ఉండాలి. ఈ విషయం మేము నమ్ముతున్నాం ప్రభావ. తండ్రి 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా మమ్మల్ని విడిచిపెట్టడం చెప్పారు అయ్యా. మాకున్న 2 టాబ్లెట్లు భయపడతావు, ధైర్యంగా ఉండమని చెప్పావు. చేయొద్దు అని పని మేము చేయకూడదు, చేయండి అని పని చేయాలి. ధైర్యంగా ఉండమన్నా ఉండాలి, భయపడొద్దు అన్నావు మనం భయపడకూడదు అయ్యా. ఈ 2 టాబ్లెట్స్ మేము రోజు నిరంతరం కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి ఇంకో ప్రభావ ఆయన అంతేకాదు ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాడు సన్నిధిలో అయ్యా. ఇంకో మరి సీను ప్రశాంతి అలాగే పిల్లలు ప్రభావ కీర్తన శృతి నిర్దేశం ముగ్గురు కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళతో పాటు ధనలక్ష్మి అక్కలు జ్ఞాపకం తీసుకోండి అయ్యా. సీను తండ్రి కోసం కూడా వేడుకున్నాను ప్రభావ. తను కూడా మరింతగా ఆయన ఇంకా నీకు దగ్గరగా రావాలి ప్రభావ. నీతో ఒక అన్యోన్యమైన సహవాసం కావాలి. నీలో ఉన్న టేస్ట్, ఆ నీలో ఉన్న గొప్ప గుణలకి ఆశ రావాలి ప్రభావ తనలో ఆయన. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో తను మాత్రమే మీరు పట్టుకోగలరు నాకు అనుభవం ఉందయ్యా. నువ్వు పట్టుకొని సంధించాయి తండ్రి. నిన్ను ఎంతో ప్రేమించే వ్యక్తి ప్రభావ సీను ప్రభావ. అయ్యా తనను బలపరిచేయ తండ్రి నాయన. అయ్యా ఇది అందుకని మరి నాయన ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరి నాకు నేను విడిచిపెట్టడం లేకపోతా ఉన్నాడు కనుక అయ్యా మీరు తన పట్ల మీరు ఎంతో కృప చూపించండి అయ్యా. ఏదైతే నీకు ఇష్టంగా తన విషయంలో ఉండలేదో ఆ ఇష్టాలన్నింటినీ ప్రభావ మీరు క్యాన్సిల్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. సీనుకి ఇష్టమైనవన్నీ నీకు ఇస్తే నీకు ఇష్టమైన తనకి ఇవ్వడానికి రెడీగా ఉండవు ప్రభావ. అటు కృప తనకి ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తన హెల్త్ విషయంలో కూడా మీరు సహకరించండి, సహాయం చేయండి. ధనలక్ష్మి కూడా మీరు చక్కగా బలపరచండి అయ్యా. ప్రతిరోజు కూడా అయ్యా చక్కగా అయ్యా మరి మీ ఆజ్ఞలు కట్టడం హృదయంలో కట్టి చక్కగా నడిపించండి ప్రభావ. అలాగే ఆయన తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ధ్యాసరాణి గారు కూడా ప్రభావ లక్ష్మీ గారు ఇద్దరిని ప్రార్థన చేసుకోండి అయ్యా. వాళ్ళు కూడా చక్కగా మరి ఈ సమయంలో ఈ వయసులో ప్రభావ చక్కగా అయ్యా మరి బాగా ప్రార్థన చేసుకొని నీలో ఎలా బలపరచగలం, ఆటలు నేర్చుకోవాలి, ప్రార్థన తెచ్చుకోవాలి. చెప్తున్న విషయాలు 10 విషయాలు చెప్తే కనీసం 2 వాళ్ళ హృదయాలను పట్టుకొని చక్కగా అవి తన హృదయంలో ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా కనపడిన వ్యక్తులు చెప్పడానికి అటు కృప మీరు అనుగ్రహించండి అయ్యా. అట్లా మీరు చక్కగా నిలబెట్టండి ఆయన. అలాగే ప్రభావ ఇదిగో ఇక్కడ మరి నిశ్చిత చేతి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు మీ సన్నిధిలో మీరే చూపించండి అయ్యా తండ్రి. అయ్యా మీరు ఆదరించండి. మరి జెసికా మరి యోషిత ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వాళ్ళు మరి ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాలను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. నచ్చిన విషయంలో ఎంతో ప్రార్థన చేస్తున్నాడు మీ సన్నిధిలో. తన హెల్త్ ఒక్కొక్కసారి సహకరిస్తుంది, ఒక్కొక్కసారి సహకరించండి అయ్యా. వాళ్ళ యొక్క మరి పొజిషన్స్ మరి జర్నీస్లో కూడా అయ్యా వాళ్ళు చేస్తున్న పనుల విషయంలో అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వికటంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీరే దర్శించండి, మీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. మీ కార్యం జరిగించడం పట్ల ప్రభావ మీరు కృప చూపించి వేడుకుంటున్నాను ప్రభావ. అయ్యా తను కూడా ఆత్మీయంగా చక్కగా అయ్యా మరి ప్రార్థన చేయడం నేర్చుకోవడానికి సహాయం నేర్పించండి ప్రభావ. శుక్రవారం కాలంలో మీరు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ తీస్తున్న ప్రభావ రాజు గారు భాగ్యరాజు గారు జ్ఞాపకం చేసుకయ్యా. వాళ్ళిద్దరి పిల్లలకు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. ఆ తండ్రి ప్రభావ మీరు కృప చూపించండి, కనికరించండి అయ్యా. ఆ ధ్యానం మీ కొరకు ఆర్థిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీకు తెలియదు కావు, వాళ్ళ ఫ్యూచర్ సెటిల్మెంట్స్ కొరకు ప్రభావ. అంతేకాదు వాళ్ళ యొక్క హెల్త్ కొరకు వాళ్ళ యొక్క మరి ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృప
దయచేయండి. వాళ్ళని కూడా చక్కగా నిలబెట్టండి నాయన. అలాగే మరి యూనివర్సిటీ పెట్టిన ఆయన శ్రవంతి, అలాగే ప్రియా రైనా, అలాగే మరి రవి, యోగిత వీళ్ళందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నారయ్యా. మరి ఎంతో ప్రయాసంతో వాళ్ళు చేసిన పనులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. ఈరోజు మీకు ప్రయాసం అర్థం కాదయ్యా. మాకైతే ఇప్పుడు తెలియకపోవచ్చు కొంచెం రిజల్ట్. తప్పకుండా నీ ఆహారం నేల మీద వేయము, అది కొన్ని దినములు కనబడని చెప్పారయ్యా. 7 పంచిపెట్టు, 80 చెప్పని చెప్పావు ప్రభా. అవును, అలాగే మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇరుగు వాళ్ళని మనందరినీ పిలిచి మీరు చెప్పిన పని అయ్యా చక్కగా మరి అయ్యా మరి చేయడానికి ప్రభు చూపించారయ్యా. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసినట్టు మీకు స్తోత్రాలు. ఇంకా మేము ఆయన చేసాం, ప్రయత్నం మేము చేసాం అయ్యా. ఇక మీరు చేయించుకున్నారు అయ్యా. మరి రిజల్ట్ మీదే ప్రభావ మీ చేతులకు అప్పగించుకున్నారు అయ్యా. ఇదిగో ఈ యొక్క సహవాసం అయ్యా మీరు ఆత్మతో నింపండి. మరి వాళ్ళ ఆత్మీయ జీవితాలు కూడా మీరు చక్కగా కట్టండి, దినదినం కట్టండి అయ్యా. పునాదులు లోతుకి వెళ్ళిపోవాలి ప్రభావ. ఆ లోతుగా త్రవి నిజంగా ప్రభావ నీ మీద ఆధారపడే ప్రభు వాళ్ళకి అనుగ్రహించండి అయ్యా. నిజంగా ప్రభావ అయినా అయ్యా మీరు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదని నమ్ముతున్నాం. ఈ ప్రయత్నాలు, ఈ ప్రయాసాలు, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలన్నీ ఎందుకంటే కేవలం ఆత్మరక్షణ కొరకు, కేవలం మా ఆత్మీయ జీవితాల యొక్క ఎదుగుదల కొరకు ప్రభావ. ఇలా అనుకుంటే మీరు ఎప్పుడు వచ్చినా మేము వెళ్ళిపోయేటట్టుగా మరి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ. ఆయన దినాలు చూస్తే చాలా భయంకరంగా ఉంది ప్రభావ. అయ్యా వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి సండే స్కూల్ పరిచయం మీరు ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న కోడికలు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి పిల్లలిద్దరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. వాళ్ళు చేసుకుంటున్న ప్రార్థనలు అయ్యా, వాళ్ళు నడుస్తున్న నడకలు ప్రభావ, వాళ్ళు చదువుకున్న చదువులు అన్ని నీకు భయంకరంగా ఉండాలి ప్రభావ. అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సరిగ్గా కృప చూపించండి, బలపరచండి. మీ నామంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నిలబడి ఆనందిస్తున్నాము. దయచేయండి. యేసయ్యా ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ, ఆరతి మరని తల్లి మరచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని మరువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని మరువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కోగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కోగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ.
సోమవారం అంటే రేపు సోమవారం కాబట్టి కుటుంబ ప్రార్థన నాడు. కుటుంబ ప్రార్థన కూడిక 3వ సోమవారం కాబట్టి ఉదయం 11 గంటలకు రవివారం హౌస్లో మరి కుటుంబ ప్రార్థన కూడిక ఉంటాము. మరి సహవాసం వారికి తప్పకుండా రండి. ఆ ప్రార్థన కూడిక ఇది ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్నమాట. దీనికోసం ప్రార్థన చేయండి. అట్లనే మరి శుక్రవారం యథావిధిగా మనకి శుక్రవారం రోజు శనివారం మామూలుగా జరుగుతుంది. ఉదయం 11 గంటలకి అప్పుడు మెసేజ్ పెడతాను. ఇక శనివారం నాడు ఈసారి మనకి ఎన్నో శనివారం అంటే 3వ శనివారం. 3వ శనివారం మనకి ఇక్కడే మెయిన్ ఏంటంటే మామూలు ప్రార్థన గుడి జరుగుతాం. గుడికి మామూలుగా జరుగుతుంది. దానికి బ్రదర్స్ కూడా వస్తారు. అందరూ రావాలి, అందరూ కూడుకుంటుంది అనమాట శనివారం నాడు. ఇక ఆదివారం ఆరాధన జరుగుతుంది అనమాట. ఈ వీక్ అయిపోగానే నెక్స్ట్ వీక్లో రేపు ఆదివారంకి నెక్స్ట్ మనకి ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడు జరుగుతుంది, తర్వాత మన మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది రేపు ఆదివారం అన్నీ క్లియర్ చేస్తాం అన్నమాట. ప్రార్థన చేయడం ఈ మాత్రం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రేమండి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఈ సమయంలో మిగిలిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఈ వీక్లో ప్రభావ జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని మీ పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఇప్పుడు నీకు ఫ్యామిలీగా జరుగుతున్న గుడిని జ్ఞాపకం చేసుకోయా. అలాగే మరి శుక్రవారం శ్రేణి గుడిని శనివారం నాడు ప్రభావ మరి అందరూ చక్కగా కూడుకొని ప్రదర్శన గ్యాదరింగ్ చక్కగా మరి అందరూ సంవత్సరాలు కూడా చక్కగా వచ్చి మరి చక్కగా ప్రార్థన చేసుకోవడానికి అనేక విషయాలు ప్రార్థించడానికి అనేక విషయాలు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆదివారం ఆరాధన వరకు మమ్మల్ని సిద్ధపరచాలయ్యా. ఇంకా కొన్ని ప్రయాణం ఉంటుండగా పట్టు కూడా ప్రార్థన చేసుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటానయ్యా. అలాగే ప్రభా ఆయన ఈ సమయంలో ముఖ్యంగా స్థితిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మరి మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏ డేట్స్లో పెట్టాలో కూడా నేర్పించండి అయ్యా. అయ్యా మాతో మాట్లాడండి, సహాయం చేయండి. పండుగలను క్రమంగా సమీపించారు ప్రభా. వాటిని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ఆన్లైన్ ప్రేయర్ కూడా ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో. మరి 2 నెలల నుంచి మీరు ఆన్లైన్ ప్రేయర్ జరిగిస్తున్నారు. ఈ 3rd మంత్ ప్రభా. ఈ మంత్లో కూడా మరి అలా పెట్టుకొని ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఒక డేట్ ఫిక్స్ చేయడానికి సహాయం చేయండి అయ్యా. అటు కృపలో ఆయన మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను. సంఘ క్షేమాభివృద్ధి పట్ల జరిగిస్తున్న పూజలు అందరికీ ఆధారకరంగా క్షేమంగా ఉండడానికి మీరే సహాయం చేసి మా అందరికీ విధేయత నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ చిన్న మానవులను కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరెవరికి రావాల్సిన ప్రతిఫలాలు వారికి మీరు అనుభవించండి అయ్యా. అయ్యా మీరు చెప్పినట్టుగా ఆర్థిక విషయాల్లో కూడా మాకు మీరు హెల్ప్ చేస్తారని చెప్పారు. నీతో ఉత్తమాన వాళ్ళతో నిజంగా నేను ఉత్తమాడమని చెప్పారు ప్రభావ. మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ మా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నుండి నడిపించును గాక. ఆమేన్.